Hello everyone, welcome to Happy Learning. Today we are discussing most expected MCQ series for RRB NTPS లో భాగంగా పార్ట్ 1, పార్ట్ 2 కంప్లీట్ చేసాం. మనం పార్ట్ 3 ఈరోజు డిస్కస్ చేస్తాం. అయితే పార్ట్ 1లో మీకు ప్రీ హిస్టారిక్ పీరియడ్, దాంతోపాటు హరప్పన్ సివిలైజేషన్ని మెన్షన్ చేశాను. దాని తర్వాత పార్ట్ 2 వచ్చేసి ఏదైతే హరప్పన్ సివిలైజేషన్ తర్వాత మనకి ఎర్లీ వేదిక్ లేకుంటే లాటర్ వేదిక్ ఐరన్ ఏజ్ ఉందో, ఐరన్ ఏజ్ మీద ఒకనా పార్ట్ 2 వీడియో చేసాం. ఓకేనా, అందులో అరౌండ్ 20 క్వశ్చన్స్ వరకు ఉన్నాయి. ఫస్ట్ పార్ట్ 1లో 35 క్వశ్చన్స్ వరకు ఉన్నాయి. ఇప్పుడు బుద్ధిజం వెరీ ఇంపార్టెంట్ టాపిక్ చూడండి. బుద్ధిజం వెరీ ఇంపార్టెంట్ టాపిక్. డోంట్ స్కిప్, అంటే స్కిప్ చేయవద్దు. ఎందుకంటే చూడండి, బుద్ధిజం నుండి నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ రిపీట్ అవుతూనే ఉంటాయి. చాలా ఇంపార్టెంట్. బుద్ధిజం జైనిజం ఈ రెండు కాన్సెప్ట్స్ చాలా ఇంపార్టెంట్. బుద్ధిజం అండ్ జైనిజం ఈ రెండు కాన్సెప్ట్స్ చాలా ఇంపార్టెంట్. చూడండి, బుద్ధిజం నుండి మినిమం 1 or 2 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. జైనిజం నుండి మినిమం 1 క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. ఓకేనా, మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ఎంసీక్యూ సిరీస్లో భాగంగా బుద్ధిజం నుండి మినిమం 1 or 2 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. అలాగే జైనిజం నుండి మినిమం 1 క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. అందుకే చూడండి, నేను ఓకేనా బుద్ధిజం మీద 20 క్వశ్చన్స్ పిక్ చేశాను, అంటే అరౌండ్ 18 క్వశ్చన్స్ పిక్ చేశానండి. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ 18 క్వశ్చన్స్తో పాటు వాటి యొక్క క్వశ్చన్స్ యొక్క బ్యాక్గ్రౌండ్ని, తర్వాత ఆప్షన్స్ని క్లియర్గా మీకు డిస్ప్లే చేస్తూ, దాంతోపాటు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తాను చూడండి. ఓకేనా, సిరీస్లో భాగంగా. అయితే మనం ఒకసారి ఫస్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే, గౌతమ బుద్ధ వాజ్ బార్న్ అట్ అన్నాడు. ఎప్పుడండి? గౌతమ బుద్ధ వాజ్ బార్న్ అట్ అన్నాడు. అంటే క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి, ఎక్కడ జన్మించాడు? గౌతమ బుద్ధుడు ఎక్కడ జన్మించాడు? వైశాలియా, లుంబినియా, కపిలవస్తువా, పాటలీపుత్ర? మరి వైశాలి, లుంబిని, కపిలవస్తు, పాటలీపుత్ర, మరి ఆన్సర్ ఏమవుతుందో చూడండి. లుంబిని ఈజ్ ద ఆన్సర్. మరి లుంబిని ఎక్కడుందంటే మనకి నేపాల్లో ఉంది. లుంబిని ఎక్కడుందండి? నేపాల్లో ఉంది. అయితే ఒకసారి మనం బ్యాక్గ్రౌండ్ ఆఫ్ బుద్ధ అంటే బుద్ధుడు అంటే ఎవరండి? మనకి సిద్ధార్థ. అయితే అతని యొక్క బ్యాక్గ్రౌండ్ ఒకసారి కన్సిడర్ చేస్తే, మనం సిద్ధార్థ యొక్క బ్యాక్గ్రౌండ్ కన్సిడర్ చేస్తే కనుక చూడండి, ఇతని యొక్క ఫాదర్ వచ్చేసి మనకి శుద్ధోదన. మదర్ ఎవరండి? మాయాదేవి. మాయాదేవి లేకుంటే మహామాయ అంటాం. మహామాయ అన్న లేకుంటే మాయాదేవి అన్న ఇద్దరు కూడా ఒకటే. అయితే ఇతని యొక్క స్టెప్ మదర్ కూడా చూడండి, బుద్ధుడు జన్మించిన తర్వాత, అంటే సిద్ధార్థ జన్మించిన తర్వాత తన తల్లి మాయాదేవి చనిపోయిన తర్వాత, ఓకేనా, ఇతని యొక్క ప్యాటర్నేజ్ మొత్తం ఎవరు చూశారంటే చూడండి, ఓకేనా, ప్రజాపతి గౌతమి అంటాం. ప్రజాపతి గౌతమి ఎవరు? స్టెప్ మదర్ ఆఫ్ గౌతమ బుద్ధ. ఓకేనా, ఎవరండి? ప్రజాపతి గౌతమి. ఇతని యొక్క వైఫ్ వచ్చేసి యశోద. ఓకేనా, సన్ వచ్చేసి రాహుల్. సన్ వచ్చేసి ఎవరండి? రాహుల్. క్లియర్ అండి? ఇది బ్యాక్గ్రౌండ్ ఆఫ్ సిద్ధార్థ. అయితే మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే కనుక, ఇప్పుడు సిద్ధార్థుడు ఏ కమ్యూనిటీ ఆర్ ఏ క్లాన్ చెందినవాడు అంటే క్లియర్గా అబ్జర్వ్ చేసుకోండి. హీ వాజ్ బిలాంగ్స్ టు ద శాక్య క్లాన్. ఏ క్లాన్ అండి? శాక్య క్లాన్. వెరీ ఇంపార్టెంట్. చూడండి, బుద్ధుడు ఏ క్లాన్కి చెందినవాడు? శాక్య క్లాన్కి చెందినవాడు. యాక్చువల్గా మనకి శాక్య క్లాన్ యాక్చువల్గా కింగ్డమ్ అండి. కపిలవస్తు ప్రాంతానికి రాజు ఎవరంటే, కింగ్ ఎవరంటే ఎవరు? సిద్ధార్థ యొక్క ఫాదర్. అతని పేరే శుద్ధోదన. అయితే శుద్ధోదన వచ్చేసి మనకి దేనికి రాజు అంటే కపిలవస్తు రాజు. ఏ క్లాన్ చెందినవాడు అంటే శాక్య క్లాన్ చెందినవాడు. ఓకేనా, వెరీ ఇంపార్టెంట్. చూడండి, వెరీ ఇంపార్టెంట్. అంటే మనకి బుద్ధిజం, జైనిజం ఎప్పుడు డెవలప్ అయ్యాయి అంటే చూడండి, ఐరన్ ఏజ్ తర్వాత డెవలప్ అయ్యాయి. మరి ఐరన్ ఏజ్ ఎప్పుడంటే లాటర్ వేదిక్ పీరియడ్ ఆర్ ఎర్లీ వేదిక్ పీరియడ్. అంటే వేదిక్ ఏజ్ 1500 BC to 1000 BC, అది వచ్చేసి ఎర్లీ వేదిక్ పీరియడ్. 1000 BC to 500 BC లాటర్ వేదిక్ పీరియడ్. అయితే లాటర్ వేదిక్ పీరియడ్ ఐరన్ ఏజ్ తర్వాత బ్రాహ్మణికల్ డామినేషన్ పెరిగిపోయింది ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్. అంటే ఇండియన్ సబ్ కాంటినెంట్లో ఏం పెరిగిపోయిందండి? బ్రాహ్మణికల్ డామినేషన్ పెరిగిపోయింది. మరి ఈ బ్రాహ్మణికల్ డామినేషన్కి
పెరిగిపోవడం వల్ల ఒక హ్యూజ్ సాక్రిఫైసెస్ కావచ్చు, లేకుంటే హైలీ ఎక్స్పెండిచర్ ఇన్ రిచువల్ ప్రాక్టీస్ అవ్వచ్చు, లేకుంటే కనుక ఇంపోజిషన్స్ ఏంటండి శాంక్షన్స్ ఇంపోజ్ చేయడం కానీ, ఏ శాంక్షన్స్ ఫుడ్ హ్యాబిట్స్ అవ్వచ్చు, తర్వాత టెంపుల్ ఎంట్రీ రెస్ట్రిక్షన్స్ అవ్వచ్చు, లేకుంటే కనుక ఉమెన్స్ని లర్నింగ్ ఎడ్యుకేషన్లో పార్టిసిపేట్ చేయకపోవడం, దాంతోపాటు వేదాస్ నేర్చుకోవడంలో ప్రమోట్ చేయకపోవడం, ఏవైతే డిస్కంటెంట్ అమాంగ్ ద సొసైటీ అంటే ప్రజల్లో ఏమొచ్చిందంటే వ్యతిరేకత వచ్చింది దేని మీద, వేదిక రీజన్ మీద, లేకుంటే వైదిక మతం మీద. ఇది ఏం చేసిందని చూడండి, ట్రాన్స్ఫార్మ్ టు ఏ న్యూ సెక్స్ ఆర్ న్యూ రిలీజియస్ సెక్స్ వచ్చేసి బుద్ధిజం అండ్ జైనిజం. ఈ ఫిలాసఫీస్ డెవలప్ అవడానికి మేజర్ రీజన్ అయింది. ఓకేనా. దీనివల్ల బ్రాహ్మణికల్ డామినేషన్ వల్ల సుపీరియర్ బ్రాహ్మణికల్ డామినేషన్, దాంతోపాటు హ్యూజ్ ఎనిమల్ సాక్రిఫైసెస్ చేయడం వల్ల చూడండి చాలామంది అగ్రికల్చర్లో స్కేర్సిటీ ఏర్పడింది. అంటే మనకి ఎనిమల్స్ లేకుంటే అగ్రికల్చర్ ప్రాక్టీస్ చేయలేము. కౌస్, బుల్స్, ఓకేనా, ఇవన్నీ మనకి ఏంటి కావాలండి, అగ్రికల్చర్ ప్రాక్టీస్లో ఉపయోగపడతాయి. మరి ఎనిమల్ సాక్రిఫైసెస్ హ్యూజ్గా చేయడం వల్ల ఏది స్కేర్సిటీ ఆఫ్ ఎనిమల్స్ ఏర్పడింది. దానివల్ల అగ్రికల్చర్లో స్కేర్సిటీ ప్రొడక్షన్లో, ఓకేనా. అందువల్ల సొసైటీలో తీవ్రత వచ్చింది అగెనిస్ట్ బ్రాహ్మణికల్ రిచువల్ ప్రాక్టీసెస్. గ్రాడ్యువల్గా బ్రాహ్మణ్స్ కావచ్చు, వైశ్యాస్ కావద్దు, క్షత్రియాస్ కావచ్చు, శూద్రాస్ కావచ్చు, గ్రాడ్యువల్గా ఎలా వెళ్ళండి బుద్ధిజం, జైనిజం వైపు మక్కువ చూపారు. ఎప్పుడు? అరౌండ్ 6th century BC. ఎప్పుడండి? అరౌండ్ 6th century BC. ఈ టైంలో మనకి 2 రిలీజియన్స్ డెవలప్ అయ్యాయి. ఒకటి బుద్ధిజం, ఇంకోటి జైనిజం. అయితే ఈరోజు మనం బుద్ధిజం మీద క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాం కదా, ఓకేనా. బుద్ధిజం గురించి క్లియర్గా డిస్కస్ చేద్దాం. అయితే ఇక్కడ చూడండి, మనకి ఫస్ట్ దానికి ఆన్సర్ ఏంటండి, లుంబిని ఈజ్ ద ఫస్ట్ క్వశ్చన్స్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ చూడండి, సెకండ్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఈవెంట్స్ ఆఫ్ బుద్ధాస్ లైఫ్ నోన్ యాజ్ మహాభినిష్క్రమణ. వెరీ ఇంపార్టెంట్. చూడండి, మనకి మేజర్ ఈవెంట్స్ ఆఫ్ బుద్ధ అంటాం. ఏమంటామండి? మేజర్ ఈవెంట్స్ ఆఫ్ బుద్ధ వచ్చేసి మనకి మొత్తం 5 అండి. వాటిని పంచకళ్యాణస్ అంటాం. మేజర్ ఈవెంట్స్ ఆఫ్ బుద్ధ టోటల్ 5. వాటిని పంచకళ్యాణస్ ఆఫ్ బుద్ధ అంటాం. అందులో భాగంగా మనకి ఏమి ఇచ్చారు చూడండి, బుద్ధాస్ లైఫ్ ఈజ్ నోన్ యాజ్ మహాభినిష్క్రమణ. అంటే ఈవెంట్స్ ఆఫ్ బుద్ధాలో మహాభినిష్క్రమణ ఏం చెప్తాను అంటున్నాడు. దానికన్నా ముందు మీకు నేను ఓవరాల్గా బ్రీఫ్గా 5 మేజర్ ఈవెంట్స్ని డిస్కస్ చేస్తాను. దాంతోపాటు వాటి యొక్క సింబల్స్ కూడా చెప్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసి మనకి బర్త్ ఆఫ్ బుద్ధ. ఏంటండి? బర్త్ ఆఫ్ బుద్ధ. మరి బర్త్ ఆఫ్ బుద్ధకి సింబల్ ఏంటంటే చూడండి, లోటస్ ఇస్ ద సింబల్. బర్త్ ఆఫ్ బుద్ధ, లోటస్ ఇస్ ద సింబల్. సెకండ్ వచ్చేసి మహాభినిష్క్రమణ అంటే లీవింగ్ హోమ్. ఎక్కడండి? లీవింగ్ హోమ్, ఇంటి నుండి బయలుదేరాడు. మరి సింబల్ ఏంటంటే కంతక. దీన్ని ఏమంటామంటే హార్స్ సింబల్ అంటాం. హార్స్ ఇస్ ద సింబల్. హార్స్ పేరు కంతక. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి మేజర్ ఈవెంట్ వచ్చేసి నిర్వాణ. ఏంటండి? నిర్వాణ లేకుంటే అటైన్మెంట్ ఆఫ్ నాలెడ్జ్, నిర్వాణ. దీనికి వచ్చేసి పీపుల్ ట్రీ ఇస్ ద సింబల్. ఫోర్త్ వచ్చేసి చూడండి, ఫోర్త్ వచ్చేసి మనకి మేజర్ ఈవెంట్ వచ్చేసి ధర్మచక్ర పరివర్తన. చూడండి, ధర్మచక్ర పరివర్తన ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ధర్మచక్ర పరివర్తన ఈజ్ ఎ ఫస్ట్ టీచింగ్ సెరమోన్. చూడండి, బుద్ధుని యొక్క ఫస్ట్ టీచింగ్ సెరమోన్ ఇది ధర్మచక్ర పరివర్తన. మొత్తం 5 మెంబర్స్కి టీచింగ్ చేశాడు. ఎక్కడంటే సారనాథ్. మరి దీనికి సింబల్ చూడండి, సింబల్ వచ్చేసి ఏంటి? వీల్. సింబల్ అండి. ఒకటి లోటస్, 2 వచ్చేసి హార్స్, థర్డ్ వచ్చేసి పీపుల్ ట్రీ, ఫోర్త్ వచ్చేసి వీలు. మరి ఫిఫ్త్ చూడండి, ఫిఫ్త్ వచ్చేసి మనకి మేజర్ ఇంపార్టెంట్ ఏదంటే కనుక మహాపరినిర్వాణ. ఏంటండి? మహాపరినిర్వాణ అంటే డెత్ ఆఫ్ ద బుద్ధ. ఓకేనా? డెత్ ఆఫ్ ద బుద్ధ ఎక్కడంటే మనకి కుషినగర్. దీనికి సింబల్ వచ్చేసి స్తూప. ఈ యొక్క 5 మేజర్ ఈవెంట్స్ చాలా ఇంపార్టెంట్ చూడండి బుద్ధునికి సంబంధించి. ఓకేనా? బుద్ధునికి సంబంధించి 5 మేజర్ ఈవెంట్స్ చాలా ఇంపార్టెంట్.
చాలా ఇంపార్టెంట్. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే కనుక చూడండి, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే కనుక ఇంకోసారి నేను రిపీట్ చేస్తాను, ఓకేనా? ఇంకోసారి రిపీట్ చేస్తాను చూడండి. మనకి బుద్ధుని యొక్క జీవితంలో అంటే మేజర్ లైఫ్ ఆఫ్ బుద్ధ ఈవెంట్స్ తీసుకుంటే మొత్తం 5 ఈవెంట్స్, మేజర్ ఈవెంట్స్. వీటిని తెలుగులో ఏమంటామంటే పంచకళ్యాణస్ అంటాం, పంచకళ్యాణస్ అంటాం. మరి ఆ 5 ఈవెంట్స్ చూడండి. ఫస్ట్ వచ్చేసి మనకి బర్త్ ఆఫ్ ద బుద్ధ. బర్త్ ఆఫ్ ద బుద్ధకి సంబంధించి సింబల్ ఏంటంటే లోటస్, సింబల్ లోటస్. సెకండ్ వచ్చేసి మహాభినిష్క్రమణ. సెకండ్ వచ్చేసి మహాభినిష్క్రమణ. దీన్ని ఏమంటామంటే లీవింగ్ హోమ్. ఏంటండి? లీవింగ్ హోమ్, మహాభినిష్క్రమణ. సింపుల్గా ఏమంటాం? డిపార్చర్ ఫ్రమ్ హోమ్, హిస్ డిపార్చర్ ఫ్రమ్, లేకుంటే లీవింగ్ హోమ్ అంటాం. సెకండ్. థర్డ్ వచ్చేసి నిర్వాణ లేకుంటే అటైన్మెంట్ ఆఫ్ నాలెడ్జ్. మనకి పీపుల్ ట్రీ ఈజ్ ద సింబల్. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి ధర్మచక్ర పరివర్తన. నాలెడ్జ్ పొందిన తర్వాత సారనాథ్లోని డీర్ పార్క్, అంటే సారనాథ్లోని వారణాసి దగ్గర ఉంది డీర్ పార్క్. అక్కడ అతని యొక్క మొట్టమొదటి టీచింగ్ అంటే ప్రీచింగ్ ప్రబోధించాడు. ఎంతమంది అంటే 5 డెసిబల్స్, అదే 5 డెసిబల్స్ అంటే మొత్తం ఎంతమంది ఉన్నారు? 5 మెంబర్స్ ఉన్నారు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ వన్ వచ్చేసి మనకి ఏంటంటే చూడండి, బుద్ధుని యొక్క డెత్. ఓకేనా? బుద్ధాస్ డెత్. దీన్ని ఏమంటామంటే మహాపరినిర్వాణ అంటాం. ఓకేనా? నిర్వాణ గుర్తుపెట్టుకోండి, మహాపరినిర్వాణ. క్లియర్ అండి? మొత్తం 5. ఈ యొక్క 5 చూడండి, ఈ 5ని ఏమంటామంటే పంచకళ్యాణస్ ఆఫ్ బుద్ధ అంటాం. పంచకళ్యాణస్ బుద్ధ అంటాం. అయితే ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. మనకి థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఆన్సర్, సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి హిస్ డిపార్చర్ ఫ్రమ్ హోమ్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్ అశోక కన్ఫర్మ్స్ దట్ ట్రెడిషన్ దట్ గౌతమ బుద్ధ వాజ్ బార్న్ ఇన్ లుంబిని? చూడండి, అంటే విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్ అశోక కన్ఫర్మ్స్ దట్ ట్రెడిషన్ దట్ గౌతమ బుద్ధ వాజ్ బార్న్ ఇన్ లుంబిని? అంటే గౌతమ బుద్ధుడు లుంబినిలో జన్మించాడు. మరి ఎక్కడి నుండి మనకి ఇన్ఫర్మేషన్ వస్తుందో చూడండి. ఏ ఇన్స్క్రిప్షన్ అంటే బాసర్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్. చూడండి, బాసర్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ కాదు, ఇది ఎక్కడుందంటే బాసర్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ ప్రజెంట్ మనకి బీహార్లో ఉంది. ఓకేనా? ఒరిజినల్గా యూపీలో ఉండేది, ప్రజెంట్ ఎక్కడుందండి? బీహార్, అంటే మోడర్న్ బీహార్లో ఉంది. నెక్స్ట్ నిగాలి సాగర్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్. ఏంటండి? నిగాలి సాగర్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్. ఇది ఎక్కడుందంటే లుంబిని, ఇది కూడా నేపాల్లోని లుంబినిలో ఉంది. ఓకేనా? నేపాల్లోని లుంబినిలో ఉంది. నెక్స్ట్ రాంపూర్వ పిల్లర్ ఇన్స్క్రిప్షన్. కూడా ఇది ఎక్కడుందండి? రాంపూర్వ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ మనకి బీహార్లో ఉంది. రాంపూర్వ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ బీహార్లో ఉంది. నెక్స్ట్ రుమింగ్దై పిల్లర్ ఇన్స్క్రిప్షన్. చూడండి, దిస్ ఇస్ ద మేజర్ ఇన్స్క్రిప్షన్ ఇష్యూడ్ బై అశోక. ఓకేనా? ఇష్యూడ్ బై అశోక. రుమింగ్దై పిల్లర్ ఇన్స్క్రిప్షన్ ఇష్యూడ్ బై అశోక, ద గ్రేట్ అశోక. వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, ఇతను పిల్లర్ ఇన్స్క్రిప్షన్లో ఏం మెన్షన్ చేశాడంటే బుద్ధుని యొక్క బర్త్ ప్లేస్ ఏంటి? లుంబిని. దాంతోపాటు ఈ యొక్క లుంబిని విలేజ్లో ఎంత ట్యాక్స్ కన్సంప్షన్ ఇచ్చాడంటే చూడండి, ఎగ్జంప్షన్ 50% ఆఫ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇచ్చాడు. ఎందుకంటే బుద్ధుడు పుట్టిన ప్లేస్ అంటే లుంబిని విజిట్ చేసి అక్కడ రుమిందై పిల్లర్ ఇన్స్క్రిప్షన్ వేయించి అందులో ఏం మెన్షన్ చేశాడంటే కనుక 50% ట్యాక్స్ కన్సెషన్ కల్పించాడు. ఏ విలేజ్లో ఉన్న ప్రజలకి అండి? లుంబినిలో ఉన్న ప్రజలకి. ఎక్కువ క్వశ్చన్ అవుతుంది చూడండి. అశోకుడు ఏ ప్రాంతంలోని ఏ ఇన్స్క్రిప్షన్లో మెన్షన్ చేశాడు? ఓకేనా? ఆ ప్రాంతంలో 50% ట్యాక్స్ ఎగ్జంప్షన్ కల్పించాడు అంటే కనుక రుమింగ్దై పిల్లర్ ఇన్స్క్రిప్షన్ ఎక్కడుందంటే మనకి నేపాల్లో ఉంది. ఓకేనా? రుమింగ్దై పిల్లర్ ఇన్స్క్రిప్షన్ ఎక్కడ ఉంది? నేపాల్లో ఉంది. ఆ ప్రాంతంలో 50% ట్యాక్స్ కన్జంప్షన్ని కల్పించాడు. ఎవరు? అశోకుడు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, క్వశ్చన్ ఖచ్చితంగా రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది. రుమింగ్దై పిల్లర్ ఇన్స్క్రిప్షన్ మీద క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. క్లియరా అండి? చాలా బాగా గుర్తుపెట్టుకోండి, రుమింగ్దై పిల్లర్ ఇన్స్క్రిప్షన్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 4. వేర్ డిడ్ మహాత్మా బుద్ధాస్ మహాపరినిర్వాణ టేక్ ప్లేస్? మరి మహాపరినిర్వాణ టేక్ ప్లేస్ ఏంటండి? మహాపరినిర్వాణ టేక్ ప్లేస్ చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందాకే చెప్పాను మీకు, బుద్ధుడి యొక్క మరణం 5th మేజర్ ఈవెంట్. ఓకేనా? 5th మేజర్ ఈవెంట్ ఆఫ్ బుద్ధ లైఫ్. 5th మేజర్ ఈవెంట్. ఈ యొక్క 5th మేజర్ ఈవెంట్ ఏంటి? మనకి కుషినగర్ దగ్గర, ఓకేనా, ఉత్తరప్రదేశ్లోని కుషినగర్ దగ్గర మనకి అతను, ఓకేనా, మహాపరినిర్వాణ చెందాడు.
మహాపరినిర్వాణ. మరి మహాపరినిర్వాణ అంటే ఏంటి? డెత్ ఆఫ్ ద బుద్ధ. డెత్ ఆఫ్ ద బుద్ధ. మరి డెత్ ఆఫ్ ద బుద్ధ యొక్క సింబల్ ఏంటండి? స్తూప ఇస్ ద సింబల్. స్తూప ఇస్ ద సింబల్. క్లియరా? మరి మీకు ఇచ్చిన ఆప్షన్ ఏంటి? లుంబిని ఇచ్చాడు, లుంబిని ఇస్ ద బర్త్ ప్లేస్. బోధ్గయ ఇచ్చాడు, ఇట్ ఈస్ ద ఎన్లైట్మెంట్ ప్లేస్. కుషినగర్, ఇట్ ఈస్ ద డెత్ ప్లేస్. ఇస్ ద డెత్ ప్లేస్. మరి కపిలవస్తు, కపిలవస్తు ఇస్ ద కింగ్డమ్ ఆఫ్ ద, ఇది రాజ్యం. ఏ రాజ్యం అండి? శుద్ధోధను యొక్క రాజ్యం కపిలవస్తు. శుద్ధోధను యొక్క రాజ్యం. 4 ఆప్షన్స్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఆన్సర్ ఏంటి మనకి? కుషినగర్ ఇస్ ద ఆన్సర్. థర్డ్ ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. థర్డ్ ఆప్షన్ కుషినగర్. థర్డ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. క్లియర్? నెక్స్ట్ 5th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిస్క్రైబ్స్ బెస్ట్ ద కాన్సెప్ట్ ఆఫ్ నిర్వాణ ఇన్ బుద్ధిజం? నిర్వాణ ఇన్ బుద్ధిజం. Describe the best concept nirvana in Buddhism. Nirvana means attainment of knowledge. ఏంటండి? నిర్వాణ మీన్స్ అటైన్మెంట్ ఆఫ్ నాలెడ్జ్, అంటే నాలెడ్జ్ గెయిన్ చేయడం. మరి బెస్ట్ కాన్సెప్ట్ ఆఫ్ నిర్వాణ ఇన్ బుద్ధిజం చూడండి. అసలు నిర్వాణ అంటే ఏంటంటే చూడండి, టు కాంక్వర్ ద డిజైర్స్. సింపుల్గా టు కాంక్వర్ ద డిజైర్స్. బుద్ధుడు ఏమంటాడంటే చూడండి, బుద్ధుడు ప్రపంచం మొత్తం దుఃఖమయంతో నిండి ఉంది. వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ మిజరీ. ఏంటండి? వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ మిజరీ అంటే సబ్బం దుఃఖం. ఏంటండి? సబ్బం దుఃఖం అంటాడు. అంటే ప్రపంచం మొత్తం వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ మిజరీ. ప్రపంచం మొత్తం దుఃఖమయంతో నిండి ఉంది. మరి ఈ దుఃఖానికి కారణం ఏంటి అంటే, వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ మిజరీ, ప్రపంచం మొత్తం దుఃఖమయంతో నిండి ఉంది. ఈ దుఃఖానికి కారణాలు ఏంటంటే డిజైర్స్ ఇస్ ద మెయిన్ రీజన్ అంటాడు. డిజైర్స్ అంటే కోరికలు అనేటివి మెయిన్ రీజన్ అంటాడు. మరి ఈ కోరికలను జయించాలంటే ఏం చేయాలి అంటాడు? ఓకేనా? టు కాంక్వర్ ద డిజైర్స్ టు అటైన్ ద నాలెడ్జ్. వెనెవర్ వి అటైన్ ద నాలెడ్జ్ వి కాంక్వర్ ద డిజైర్స్. అంటే ఎప్పుడైతే మనం నాలెడ్జ్ని గెయిన్ చేస్తామో డిజైర్స్ ఏంటి? కాంక్వర్ చేస్తామంటాడు. ఓకేనా? ఏంటండి? ఎప్పుడైతే వెన్ వి కాంక్వర్ ద నాలెడ్జ్ దెన్ వి విల్ అటైన్ ద నిర్వాణ. అంటే ఎప్పుడైతే నాలెడ్జ్ని గెయిన్ చేస్తామో డిజైర్స్ని ఏంటి ఖచ్చితంగా రిమూవ్ చేస్తాం. అప్పుడు ఆ యొక్క ఫిలాసఫీని మెన్షన్ చేసిన వ్యక్తి ఎవరంటే మనకి ఒకరు గౌతమ బుద్ధ. వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడండి. వెనెవర్ వి కాంక్వర్ ద డిజైర్స్ వి అటైన్ ద నాలెడ్జ్, అంటే నిర్వాణ పొందుతామంటాడు. మరి ఇక్కడ ఆప్షన్స్లో మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, ద ఎక్స్టింక్షన్ ఆఫ్ ద ఫ్లేమ్స్ ఆఫ్ డిజైరా, లేకుంటే కంప్లీట్ ద ఎనిహిలేషన్ ఆఫ్ ఇట్స్ సెల్ఫా, లేకుంటే ఏ స్టేబుల్ బ్లిస్ అండ్ హార్ట్ రెస్టా, లేకుంటే ఏ మెంటల్ స్టేజ్ బియాండ్ ఆల్ కాంప్రహెన్షన్. ఆన్సర్ చూడండి, ఆన్సర్ వచ్చేసి ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఫ్లేమ్స్ ఆఫ్ డిజైర్స్. అంటే కోరికలను జయిస్తే మనం, అంటే whenever we conquer the knowledge, whenever we conquer the desires to attain the knowledge, టు అటైన్ నిర్వాణ, అంటే కోరికలను జయిస్తే మనం నాలెడ్జ్ పొందినట్టే, దాంతోపాటు ఎన్లైట్మెంట్ పొందినట్టే అంటాడు. ఓకేనా? దానికోసమే ఇంటి నుండి వెళ్ళిపోతాడండి. 29 years ఏజ్లో వెళ్ళిపోతాడు. 36 years, అరౌండ్ 35 yearsలో అతనికి ఏమొస్తుందంటే ఎన్లైట్మెంట్ వస్తుంది. ఎక్కడ మనకి బోధ్ గయాలోని పీపల్ ట్రీ కింద వెరీ రిగరస్గా ధ్యానం చేస్తాడు. దానికన్నా ముందు 6 years ప్రాగ్ బోధి కేవ్స్ ఆర్ దుంగేశ్వర్ కేవ్స్, ఎక్కడంటే నియర్ బీహార్, అంటే ఆ బీహార్ సరౌండింగ్స్లో అండి. ఏదైతే మనకి బోధ్గయ ప్లేస్ను, ఆ ప్లేస్ నుండి ఒక 60 kilometer డిస్టెన్స్లో ఉంటుంది. ఆ కేవ్ దగ్గర ధ్యానం చేసేవాడు. ఎన్లైట్మెంట్ రాకపోయేసరికి మళ్ళీ ఎక్కడికి వెళ్తాడు? బోధ్గయకి వెళ్తాడు. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడండి. 6 సంవత్సరాల పాటు ఎక్కడ ధ్యానం చేశాడు? దుంగేశ్వర్ కేవ్స్, లేకుంటే ప్రాగ్ బోధి కేవ్స్ అంటాం. ఆ ప్లేస్ చాలా ఇంపార్టెంట్. క్లియరా? దాని తర్వాత చూడండి, నెక్స్ట్ వచ్చేసి 6th క్వశ్చన్. అట్ విచ్ ప్లేస్ డిడ్ మహాత్మా బుద్ధ గివ్ హిస్ ఫస్ట్ ధర్మచక్ర పరివర్తన? మరి ధర్మచక్ర పరివర్తన ఇందాకే చెప్పాను కదండి, ఇట్ ఈస్ ద ఫోర్త్ మేజర్ ఈవెంట్ ఆఫ్ బుద్ధ, ధర్మచక్ర పరివర్తన. మరి ధర్మచక్ర పరివర్తన ఎప్పుడంటే చూడండి, వెనెవర్ వి అటైన్ ద నిర్వాణ, అంటే నాలెడ్జ్ని గెయిన్ చేశాడో, ఈ నాలెడ్జ్ని టీచింగ్ ద్వారా ప్రబోధించడానికి ముందుకు వచ్చాడు. ఆ విధంగా ఫస్ట్ సెరమన్ ఆఫ్ టీచింగ్ ఎక్కడ జరిగిందంటే కనుక సారనాథ్ జరిగింది. సారనాథ్లోని ఉత్తరప్రదేశ్లో జరిగింది. ఓకేనా? నియర్ వారణాసి. ఎక్కడండి? నియర్ వారణాసి దగ్గరలో మనకి డీర్ పార్క్ ఉంటుంది. డీర్ పార్క్, జింకల వనం అంటాం. డీర్ పార్క్లో అతను ఏంటండి సారనాథ్ బోధి టీచింగ్స్ ప్రమోట్ చేశాడు. ఎంతమంది అంటే 5 disciples.
ఓకేనా. అతని యొక్క 5 మంది శిష్యులకు ఏం చేశాడు, టీచింగ్స్ని ప్రపోజ్ చేశాడు. అందుకే ఫస్ట్ సెర్మన్ ధర్మచక్ర పరివర్తన. మరి దీనికి సింబల్ ఏం తీసుకున్నాడంటే, సింబల్ ఏంటి చూడండి, వీల్ ఈజ్ ద సింబల్. ఏంటండి, వీల్ ఈజ్ ద సింబల్, ధర్మచక్ర పరివర్తన. సారనాథ్ గుర్తుపెట్టుకోండి, మనకి స్తూపాస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బుద్ధ స్తూపాస్ మనకి ఇండియాలో మేజర్గా సాంచి, దాంతోపాటి సారనాథ్ ఉత్తరప్రదేశ్ బుద్ధ స్తూపం. నెక్స్ట్ సాంచి మధ్యప్రదేశ్, దాంతోపాటు బహరూత్ మధ్యప్రదేశ్. ఏంటండి, శాంచి స్తూప మధ్యప్రదేశ్. నెక్స్ట్ బహరూత్ స్తూప ఈజ్ ఆల్సో ఎక్కడండి, బహరూత్ స్తూప మధ్యప్రదేశ్. ఓకేనా, మధ్యప్రదేశ్. మరి సారనాథ్ స్తూప వచ్చేసి ఉత్తరప్రదేశ్. క్లియరా. లుంబిని ఇస్ ద బర్త్ ప్లేస్, ద ఫస్ట్ సెరమనీ. పాట్లిపుత్ర ఈజ్ ఏ క్యాపిటల్ ఆఫ్ మగధ. ఇట్ ఇస్ ఆల్సో కన్సిడర్ యాజ్ ఏ, మనకి మగధలో హర్యాంక డైనెస్టీ నుండి మేజర్ పర్సనాలిటీ అజాతశత్రు ఉంటాడు. ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ సంబంధించి కొన్ని ఇన్ఫర్మేషన్స్, సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్, థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్. అయితే ఇక్కడ చూడండి, మనకి మౌర్యన్ డైనెస్టీ యొక్క చంద్రగుప్త మౌర్య ఫౌండరు, ఆ మౌర్యన్ డైనెస్టీ యొక్క క్యాపిటల్ వచ్చేసి పాట్లిపుత్ర. థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ మనకి అశోకుడు హోస్ట్ చేస్తాడు. ఎక్కడంటే పాట్లిపుత్రలో హోస్ట్ చేస్తాడు. నెక్స్ట్ క్వశ్చన్, 7th క్వశ్చన్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ కండక్టెడ్ ద ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్. ఇప్పుడే డిస్కస్ చేసాం, అప్పుడే క్వశ్చన్ వచ్చింది చూడండి. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి నాట్ ఓన్లీ ఇన్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండి, ఇన్ ఎవ్రీ ఎగ్జామ్ ఎస్ఐ అండ్ పీసీ గ్రూప్ 1 గ్రూప్ 2 ఏ ఎగ్జామ్ రాసినా కూడా చూడండి, మనకు క్వశ్చన్ ఎక్కడ వస్తుందంటే కనుక బుద్ధిస్ట్ కౌన్సిల్స్ చాలా ఇంపార్టెంట్. మరి ఎన్ని బుద్ధిస్ట్ కౌన్సిల్స్ జరిగాయంటే 4 బుద్ధిస్ట్ కౌన్సిల్స్ జరిగాయి. అంటే బుద్ధుడు చనిపోయిన తర్వాత బుద్ధుని సంబంధించిన రిలీజన్ ఏదైతే ప్యాటర్నైజ్ చేశారో కింగ్స్, వాళ్ళు బుద్ధిస్ట్ కౌన్సిల్స్ ప్రమోట్ చేసి బుద్ధిజంని ప్రమోట్ చేశారు. అంటే బుద్ధిస్ట్ కౌన్సిల్స్ని హోస్ట్ చేసి బుద్ధిజంని ప్రమోట్ చేశారు. ఆ విధంగా చూడండి, మనకి 4 బుద్ధిస్ట్ కౌన్సిల్స్ ఉన్నాయి. ఇక్కడ మెన్షన్ చేస్తాను నేను 4. ఫస్ట్ వచ్చేసి మనకి ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ద ప్యాటర్నైజ్ కింగ్ వచ్చేసి మనకి అజాతశత్రువు. ఎవరండి, అజాతశత్రువు. ఎక్కడ అంటే ప్లేస్ వచ్చేసి రాజగృహ. ఇక్కడ మేజర్ ఈవెంట్స్ చూడండి, మనకి వినయ పీఠిక, దాంతోపాటి సుత్త పీఠిక. ఏంటండి, వినయ పీఠిక, సుత్త పీఠిక, ఈ 2 కంపైలేషన్ జరిగింది. ఎక్కడ మనకి ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్లో. వినయ పీఠిక వచ్చేసి ఉపాలి, ఓకేనా. సుత్త పీఠిక వచ్చేసి ఆనంద. వీళ్ళిద్దరు మేజర్ డెసిపల్స్ ఆఫ్ ద బుద్ధ, అంటే బుద్ధుని యొక్క శిష్యులు అండి ఇద్దరు. ఎవరు, ఉపాలి అండ్ ఆనంద. వీళ్ళిద్దరు కలిసి ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ మనకి అజాతశత్రువు హోస్ట్ చేశాడు. కింగ్ ప్యాటర్నైజ్. ప్రెసిడెంట్ వచ్చేసి రాజగృహ. అయితే ప్రెసిడెంట్ రాసుకుని ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రెసిడెంట్ వచ్చేసి ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్కి మహాకశ్యప. ఎవరు, మహాకశ్యప. చాలా ఇంపార్టెంట్ చూడండి, ప్రెసిడెంట్ మీద క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు. కింగ్ ప్యాటర్నైజ్ కింగ్ వచ్చేసి మనకి అజాతశత్రువు. అయితే ప్రెసిడెంట్ వచ్చేసి మహాకశ్యప. దాని తర్వాత ప్లేస్ వచ్చేసి రాజగృహ. అయితే మేజర్ ఈవెంట్స్ ఏంటంటే చూడండి, వినయ పీఠిక, సుత్త పీఠిక. అసలు మనకి బుద్ధిజం సంబంధించి సాక్రిడ్ టెక్స్ట్ అంటే త్రిపీఠకాస్ అంటాం. అందులో వినయ పీఠిక, సుత్త పీఠిక, లేకుంటే సుత్త పీఠిక, వినయ పీఠిక, అభిధం పీఠిక 3 ఉంటాయి. వీటిలో రెండింటిని ఏదేంటండి, సుత్త పీఠిక, వినయ పీఠిక కంపైలేషన్ ఎప్పుడు జరిగిందంటే మనకి ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ జరిగింది. వినయ పీఠిక కంపైల్డ్ బై ఉపాలి, సుత్త పీఠిక కంపైల్డ్ బై ఆనంద. 2 మేజర్ డెసిపల్స్ ఆఫ్ ద బుద్ధ. ఓకేనండి, ఇది ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్. మరి సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ఒకసారి అడ్రస్ చేయండి. సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ మనకి ఎక్కడ జరిగిందంటే వైశాలిలో జరిగింది. కింగ్ వచ్చేసి కాలా అశోక. సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ కింగ్ వచ్చేసి కాలా అశోక. ఓకేనా. ప్రెసిడెంట్ వచ్చేసి చూడండి, సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ కింగ్ వచ్చేసి కాలా అశోక. ఇక్కడ ప్రెసిడెంట్ వచ్చేసి సభాకామి. దాని తర్వాత ప్లేస్ వచ్చేసి వైశాలి. ఎక్కడండి, వైశాలి జరిగింది. ఇది మనకి సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్. మరి థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ చూడండి. థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ మనకి అశోక ఇస్ ద కింగ్. ప్రెసిడెంట్ వచ్చేసి దీనికి మొగలిపుత్త తిస్స. ఎవరండి, మొగలిపుత్త తిస్స. ఓకేనా. ప్లేస్ వచ్చేసి మనకి ఎక్కడంటే పాటలీపుత్రం.
ఓకేనా, పాటలీపుత్రం. అయితే ఇక్కడ చూడండి మేజర్ యొక్క అవుట్కమ్ ఏమంటే చూడండి, అభిధమ్మ పీఠిక అనేది ఎప్పుడు కంపైల్ అయ్యింది అంటే కనుక థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ అయింది అంటారు. ఓకేనా, అభిధమ్మ పీఠిక హిస్టోరియన్స్. అయితే దీన్ని ఎవరు రాశారంటే మొగలిపుత్త తిష కంపైల్ చేశాను అంటారు. ఎవరు? మొగలిపుత్త తిష. మరి మొగలిపుత్త తిష ఎవరు? మనకి థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ యొక్క ప్రెసిడెంట్. మూడు అయిపోయినాయండి. నెక్స్ట్ ఫోర్త్ బుద్ధిస్ట్ కౌన్సిల్, ఇది చాలా ఇంపార్టెంట్ చూడండి. ఫోర్త్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ఎందుకు ఇంపార్టెంట్ కనుక, ఫోర్త్ బుద్ధిస్ట్ కౌన్సిల్ మనకి ఎక్కడ జరిగిందంటే జమ్మూ కాశ్మీర్లోని కుందనంలో జరిగింది. ఆ పర్సన్ ఎవరంటే చూడండి, ప్యాట్నేజ్ కింగ్ వచ్చేసి కనిష్క. ఫోర్త్ బుద్ధిస్ట్ కౌన్సిల్ కనిష్క ఎవరండి? కనిష్క ఇస్ ద కింగ్. మరి ప్రెసిడెంట్ వచ్చేసి చూడండి, ప్రెసిడెంట్ వచ్చేసి వసుమిత్ర. వైస్ ప్రెసిడెంట్ వచ్చేసి ఎవరండి? అశ్వఘోష. ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ అశ్వఘోష. మరి ప్లేస్ చూడండి, ప్లేస్ కుందలవన, జమ్మూ అండ్ కాశ్మీర్. ప్లేస్ వచ్చేసి కుందలవన, జమ్మూ అండ్ కాశ్మీర్. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనకి టోటల్గా 18 సెక్ట్స్ అండి బుద్ధిజంలో. 18 సెక్ట్స్ ఉన్నటివి బుద్ధిజంలో. అయితే 2 మేజర్ సెక్ట్స్ ఎప్పుడు డెవలప్ అయ్యాయి అంటే చూడండి, ఒకటి హీనయానం, రెండోది వచ్చేసి మహాయానం. ఈ రెండు ఎప్పుడు వచ్చాయంటే మనకి ఫోర్త్ బుద్ధిస్ట్ కౌన్సిల్లో వచ్చాయి అవుట్కమ్స్. 2 మేజర్ సెక్ట్స్ ఆఫ్ బుద్ధిజం, ఒకటి హీనయాన, రెండు మహాయాన. ఈ రెండు మనకి ఎప్పుడు అమల్లోకి వచ్చాయండి? హీనయాన, మహాయాన. ఫోర్త్ బుద్ధిస్ట్ కౌన్సిల్లో మనకి అవుట్కమ్స్ మొత్తం 18 సెక్ట్స్ను అన్ని కంపైల్ అయ్యి 2 మేజర్ సెక్ట్స్గా అవుట్కమ్గా డెవలప్ అయ్యి వచ్చాయి. అవి ఒకటి హీనయాన, ఇంకోటి మహాయాన. ఓకేనా, హీనయాన అండ్ మహాయాన. క్లియర్ కదండి? ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, నేను ఇన్ఫర్మేషన్ చాలా క్రిస్పీ ఇస్తాను. ఇది చాలా ఇంపార్టెంట్ చూడండి ఇన్ఫర్మేషన్. ఏదైతే నేను మెన్షన్ చేస్తున్నానో ఈ ఇన్ఫర్మేషన్ మీద క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ 8th క్వశ్చన్. మరి ఇక్కడ ఆన్సర్ ఏంటండి? ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ కాంగ్రెస్ ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ అంటే మనకి ఆనంద, మహాకశ్యప, లేకుంటే మొగలిపుత్త తిష, ఉపాలి. చూడండి, మనకి మహాకశ్యప ఇస్ ద ఫస్ట్. ఇతను వచ్చేసి థర్డ్. మొగలిపుత్త తిష ఇస్ ద థర్డ్. ఆనంద, ఉపాలి కంపైలేషన్స్ ఆఫ్ టెక్స్ట్. ఆనంద ఏం రాశాడండి? సుత్తపీఠిక కంపైల్ చేశాడు, ఆనంద సుత్తపీఠిక. మరి ఉపాలి ఏం రాశాడు? వినయ పీఠిక ఈజ్ ఏ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆఫ్ మొనాస్ట్రీస్. వినయ పీఠిక ఎవరైతే మోంక్స్ ఉంటారో, వాళ్ళ యొక్క కోడ్ ఆఫ్ కండక్ట్ ఏంటంటే ఉపాలి రాసిన వినయ పీఠిక. క్లియర్ అండి? నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి. ద కాన్సెప్ట్ ఆఫ్ ఎయిట్ ఫోల్డ్ పాత్ ఫార్మ్స్ ద థీమ్ ఆఫ్. మనకి 8 ఫోల్డ్ పాత్ మీకు ఇందాకే చెప్పానండి. ఆర్య సూత్రాస్ అంటాం, ఆర్యవర్తాస్ అంటాం. బుద్ధుని యొక్క ఆర్యవర్తాస్ 4 ఉంటాయి. ఏంటంటే కనుక వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ మిజరీ, అంటే ప్రపంచం మొత్తం దుఃఖమయంతో నిండి ఉంది. మరి దుఃఖమయంతో నిండిపోవడానికి మేజర్ కారణం ఏంటంటే కోరికలు. మరి కోరికలు జయించాలంటే ఏం ఫిలాసఫీ ఫాలో అవ్వాలంటే కనుక అష్టాంగ మార్గం ఫాలో అవ్వాలంటాడు. ఏం ఫాలో అంటాడు? అష్టాంగ మార్గం ఫాలో అవ్వండి అంటాడు. మరి ఈ అష్టాంగ మార్గం అనేది మనకి ఎక్కడి నుండి వచ్చింది? వాట్ ఇస్ ద మెయిన్ థీమ్ ఎక్కడి నుండి వచ్చినట్టు చూడండి. దీపవంశ, దివ్యవదన, మహాపరినిబ్బన్. నెక్స్ట్ వచ్చేసి ధర్మచక్ర పరివర్తన సూత్ర. ఆన్సర్ వచ్చేసి చూడండి ధర్మచక్ర ప్రవర్తన సూత్ర. ఇక్కడ నుండి మనకి 8 ఫోల్డ్ పాత్ అనేది మనకి మేజర్ థీమ్ ఆఫ్ ద 8 ఫోల్డ్ పాత్. దాన్నే అష్టాంగ మార్గం అంటాం. అష్టాంగ మార్గం. అయితే ఇక్కడ ఫస్ట్ చూడండి, ఫస్ట్ ఆప్షన్ దీపవంశ ఈజ్ ఏ శ్రీలంకన్ టెక్స్ట్. ఏ టెక్స్ట్ అండి? శ్రీలంకన్ బుద్ధిస్ట్ టెక్స్ట్. వాడు క్వశ్చన్ అడిగిస్తాడు చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టెక్స్ట్ ఈజ్ బిలాంగ్స్ టు ద శ్రీలంకన్ టెక్స్ట్. ఏంటండి క్వశ్చన్ అడిగిస్తాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టెక్స్ట్ ఈజ్ బిలాంగ్స్ టు ద శ్రీలంకన్ టెక్స్ట్ ఇస్తాడు. శ్రీలంకన్ టెక్స్ట్ సంబంధించి మనకి ఒక 3 ఇంపార్టెంట్ ఉంటాయి చూడండి. ఒకటి దీపవంశ, రెండు మహావంశ. ఈ రెండు చాలా మేజర్ పుస్తకాలు చూడండి. దీపవంశ, మహావంశ ఈ రెండు పుస్తకాలు ఏంటండి? శ్రీలంకన్ టెక్స్ట్. మరి దీపవంశ, మహావంశ రెండు ఎక్కడి నుంచి వచ్చాయి? మనకి శ్రీలంక వచ్చాయి. దివ్యవదన చూడండి, దివ్యవదన ఇట్ ఈస్ ఆల్సో బుద్ధిస్ట్ టెక్స్ట్ బట్ నాట్ ఫ్రమ్ శ్రీలంక. ఇట్ వాజ్ బిలాంగ్స్ టు టిబెట్. ఇలా క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టెక్స్ట్ ఈస్ బిలాంగ్స్ టు ద బుద్ధిస్ట్ టిబెటియన్ టెక్స్ట్.
విచ్ బుద్ధిస్ట్ టెక్స్ట్ బిలాంగ్స్ టు ద టిబెట్ అని క్వశ్చన్ అడుగుతాడు. విచ్ బుద్ధిస్ట్ టెక్స్ట్ బిలాంగ్స్ టు ద టిబెట్ అని క్వశ్చన్ అడుగుతాడు. ఆన్సర్ వచ్చేసి మనకి దివ్యవదన. మనకి 4th బుద్ధిస్ట్ కౌన్సిల్ అశ్వఘోష ఉంటాడండి. అశ్వఘోష ఆల్సో రోడ్ ద బుక్, ఫేమస్ బుక్ బుద్ధ చరిత్ర. బుద్ధుని యొక్క చరిత్ర గురించి రాసిన వ్యక్తి ఎవరంటే అశ్వఘోషుడు. మనకి 4th బుద్ధిస్ట్ కౌన్సిల్లో వైస్ ప్రెసిడెంట్గా ఉంటాడు. కనిష్క ఆస్థానంలో ఉంటాడు చూడండి. ఎవరు? అశ్వఘోషుడు. నెక్స్ట్, వాట్ ఈస్ ద త్రిపీటక? త్రిపీటకాస్ చెప్పాను కదండి. త్రిపీటకాస్ మనకి మొత్తం మూడు వీటిని ఏమంటామంటే సాక్రెడ్ టెక్స్ట్ ఆఫ్ బుద్ధిజం అంటాం. సాక్రెడ్ టెక్స్ట్ ఆఫ్ బుద్ధిజం అంటాం. మరి సాక్రెడ్ టెక్స్ట్ ఆఫ్ బుద్ధిజం అంటాం. మరి 3 ఏంటివంటే చూడండి, ఒకటి వచ్చేసి సుత్త పీఠిక, 2 వచ్చేసి వినయ పీఠిక, థర్డ్ వచ్చేసి అభిధమ్మ పీఠిక. చూడండి, సాక్రెడ్ టెక్స్ట్ ఆఫ్ బుద్ధిజం సుత్త పీఠిక, వినయ పీఠిక, అభిధమ్మ పీఠిక. మరి ఈ మూడింటిని ఏమంటామంటే త్రిపీటకాస్ అంటాం. త్రిపీటకాస్ బిలాంగ్స్ టు జైనిజం ఆర్ బుద్ధిజం అని క్వశ్చన్ వస్తుంటుంది. త్రిపీటకాస్ బిలాంగ్స్ టు ద బుద్ధిజం, మరి ఆగమాస్ బిలాంగ్స్ టు జైనిజం. క్లియర్ అండి? ఏంటి? త్రిపీటకాస్ బిలాంగ్స్ టు బుద్ధిజం, ఆగమాస్ బిలాంగ్స్ టు జైనిజం. మరి ఇక్కడ మీకు క్వశ్చన్ ఇచ్చా చూడండి, వాట్ ఈస్ త్రిపీటకాస్ అన్నాడు. 3 monkeys ఆఫ్ గాంధీజీ, లేకుంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర, లేకుంటే త్రిరత్నాస్ ఆఫ్ మహావీర, కాదు, కలెక్షన్ ఆఫ్ బ్రీచింగ్స్ ఆఫ్ బుద్ధ. మహావీర బిలాంగ్స్ టు జైనిజం కదండి. మరి మనకి ఆన్సర్ ఏంటి చూడండి, కలెక్షన్ ఆఫ్ ద ప్రీచింగ్స్ ఆఫ్ బుద్ధ ఈజ్ ద ఆన్సర్. వాట్ ఈస్ త్రిపీటకాస్ అంటే కనుక బుద్ధుని యొక్క టీచింగ్స్ యొక్క కంపైలేషన్. కలెక్షన్ ఆఫ్ ద ప్రీచింగ్స్ ఆఫ్ బుద్ధ ఈజ్ ద ఆన్సర్. ఇది వచ్చేసి మనకి త్రిపీటకాస్ అంటాం. మరి మీరు ఒకసారి ఆప్షన్స్ అబ్జర్వ్ చేయండి. త్రిరత్నాస్ ఆఫ్ మహావీర అంటే ఇట్ వాజ్ బిలాంగ్స్ టు జైనిజం. రైట్ యాక్షన్, రైట్ నాలెడ్జ్, రైట్ ఫెయిత్, ఇవన్నీ ఏంటివి? 3 జైనిజం సంబంధించి. బ్రహ్మ విష్ణు మహేశ్వర వీళ్ళు వచ్చేసి గాడ్స్. గాడ్స్, దేవుళ్ళు. నెక్స్ట్ 3 monkeys ఆఫ్ గాంధీ. 3 monkeys ఆఫ్ గాంధీజీ అంటే కనుక చూడండి, చెడు వినకు, చెడు మాట్లాడకు, చెడు చూడకు, వీటిని ఏమంటామంటే 3 monkeys ఆఫ్ గాంధీజీ అంటాం. ఏంటండి? 3 monkeys ఆఫ్ గాంధీజీ అంటే ఏంటివండి? చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు. ఓకేనా? వీటిని ఏమంటాం? 3 monkeys ఆఫ్ గాంధీజీ అంటాం. మరి ఇక్కడ ఆన్సర్ ఏంటి మనకి? కలెక్షన్ ఆఫ్ ద ప్రీచింగ్స్ ఆఫ్ బుద్ధ ఇస్ ద ఆన్సర్. దీనికి త్రిపీటకాస్కి. నెక్స్ట్ క్వశ్చన్, 10th క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 10th. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లేడ్ ద ఫౌండేషన్ ఆఫ్ ఐడల్ వర్షిప్ ఇన్ ద కంట్రీ? మరి ఐడల్ వర్షిప్ అంటున్నాం. ఐడల్ వర్షిప్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడండి. ఐడల్ వర్షిప్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లేడ్ ద ఫౌండేషన్ ఆఫ్ ఐడల్ వర్షిప్ ఇన్ ద కంట్రీ? ఐడల్ వర్షిప్ ఈ కింది వాటిలో దేశంలో విగ్రహారాధనకు పునాది వేసింది ఏది? జైనిజమా, బుద్ధిజమా, అజీవికాస, వేదిక రిలీజనా? ఏంటండి? జైనిజమా, బుద్ధిజమా, అజీవిక, వేదిక రిలీజనా? యాక్చువల్గా మనకి వైదిక మతంలో మనకి ఐడల్ వర్షిప్ ఉంది. కానీ ఎర్లీ పీరియడ్లో మనకి బుద్ధులో సంబంధించి బుద్ధిజం నుండి మనకి ఏంటంటే ఐడల్ వర్షిప్ వచ్చింది. వచ్చింది చూడండి. ఐడల్ వర్షిప్ వచ్చింది. అయితే బుద్ధిజంలో ఏ సెక్ట్ ఫాలో అయింది? మనకి 2 మేజర్ సెక్ట్స్. ఒకటి హీనయాన, 2 వచ్చేసి మహాయాన. మరి హీనయాన ఈజ్ ఏ లెస్సర్ వెహికల్, మహాయాన ఈజ్ ఏ గ్రేటర్ వెహికల్. చూడండి, ఏదంటే మహాయాన బుద్ధిజం ఆచార్య నాగార్జున ప్రమోట్ చేశాడు. మాధ్యమిక కారిక ఏం ఫిలాసఫీ అండి? మాధ్యమిక కారిక అనే ఫిలాసఫీ ద్వారా ఆచార్య నాగార్జునుడు మహాయాన బుద్ధిజంని ప్రమోట్ చేశాడు. అయితే మహాయాన బుద్ధిజంలో మనకి మేజర్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ చూడండి. ఏదైతే హీనయాన బుద్ధిజంలో గౌతమ బుద్ధుడు పాలీ లాంగ్వేజ్ యూజ్ చేస్తే కనుక, మహాయాన బుద్ధిజంలో వాళ్ళు సాంస్క్రిట్ లాంగ్వేజ్, ఎలైట్ లాంగ్వేజ్ యూజ్ చేశారు. దాంతోపాటు చూడండి, హీనయాన వచ్చేసి కంప్లీట్లీ స్ట్రిక్ట్ టు ద వాట్ ఎవర్ ద బుద్ధిస్ట్, అంటే బుద్ధుడు చెప్పిన టీచింగ్స్కి మాత్రమే వీళ్ళు స్ట్రిక్ట్ అని అయ్యారు. కానీ మహాయాన బుద్ధిజం చూడండి, ఒక సాంస్క్రిట్ లాంగ్వేజ్ ప్రమోట్ చేశారు. దాంతోపాటు ఐడల్ వర్షిప్ని కూడా ప్రమోట్ చేశారు. అంటే హీనయాన బుద్ధిజంలో బుద్ధునికి ఒక విగ్రహ రూపం లేదు, కానీ మహాయాన బుద్ధిజంలో చూడండి బుద్ధునికి ఒక విగ్రహ రూపం ఇచ్చారు. ఇలాగ చూడండి, అంటే గ్రేటర్ వెహికల్ ఈజ్ ట్రాన్స్ఫార్మ్ టు రెస్ట్రిక్షన్స్ ఆఫ్ ద బుద్ధిజం. అంటే ఏదైతే మనకి హీనయాన బుద్ధిజంలో రెస్ట్రిక్షన్స్ ఉన్నాయో వాటిని మించి మహాయాన బుద్ధిజంని ప్రమోట్ చేశారు. ఎవరు? ఆచార్య నాగార్జున మహాయాన బుద్ధిజంని ప్రమోట్ చేశాడు.
క్లియర్ అండి. మాధ్యమిక కారిక ఫిలాసఫీతో చాలా స్ట్రాంగ్గా ప్రమోట్ చేశాడు. అందుకే ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ బుద్ధిజం, ఐడల్ వర్షిప్ వచ్చింది. ఇట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఫర్ ద డిక్లైన్ ఆఫ్ బుద్ధిజం. ఏంటంటే ఐడల్ వర్షిప్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఫర్ ద డిక్లైన్ ఆఫ్ బుద్ధిజం ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్. నెక్స్ట్ 11th క్వశ్చన్. నేమ్ ద ముద్ర విచ్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ద గాంధారన్ బుద్ధ ఇమేజ్ ఆఫ్ సారనాథ్ ఫస్ట్ సెరమోన్. ఏంటండి? నేమ్ ద ముద్ర విచ్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ద గాంధారన్ బుద్ధ ఇమేజ్ ఆఫ్ సారనాథ్ ఫస్ట్ సెరమోన్. అంటే మీకు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. బుద్ధుడు ఫోర్త్ మేజర్ ఈవెంట్స్ ఏంటంటే మనకి ధర్మచక్ర పరివర్తన. ఇట్ ఈజ్ ఏ సారనాథ్లో జరిగింది. సారనాథ్లో అంటే 5 మెంబర్స్కి టీచింగ్స్ ఇచ్చాడు. ఓకేనా? టీచింగ్ ఇచ్చాడు. ఆ టీచింగ్ సంబంధించి అంటే ఆ టీచింగ్స్ ముద్ర మనకి ఎక్కడుందండి? గాంధారన్ స్కల్ప్చర్లో ఉంది. యాక్చువల్గా మనకి 3 మేజర్ స్కల్ప్చర్స్ అండ్ స్కూల్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్ డెవలప్మెంట్ అండి. ఒకటి వచ్చేసి గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్, సెకండ్ వచ్చేసి మధురా స్కూల్ ఆఫ్ ఆర్ట్, థర్డ్ వచ్చేసి ఎక్కడ అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ ఇన్ సౌత్ డెక్కన్ అంటే సౌత్ రీజియన్. చూడండి, గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా. ఎక్కడండి? వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్. మథురా స్కూల్ ఆఫ్ ఆర్ట్ ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ ఆంధ్రప్రదేశ్. అయితే గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్లో మనకి బుద్ధుని యొక్క ఇమేజెస్, పిక్చర్స్ని డిపిక్ట్ చేశారు, స్కల్ప్చర్స్ తయారు చేశారండి. ఆ స్కల్ప్చర్స్లో అంటే గాంధార స్కూల్ ఆఫ్ స్కల్ప్చర్స్లో క్వశ్చన్ అడిగాడు. నేమ్ ద ముద్ర విచ్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ద గాంధారన్ బుద్ధ ఇమేజ్ ఆఫ్ సారనాథ్ ఫస్ట్ సెరమన్. దాన్ని ఏమని అడుగుతున్నాడు అంటే ఏ ముద్రలో కూర్చున్నాడు అన్నాడు బుద్ధుడు. అభయ ముద్రన స్కల్ప్చర్, బుద్ధుని యొక్క స్కల్ప్చర్ ఏ ముద్రలో ఉంది? అభయ ముద్ర, ధ్యాన ముద్ర, ధర్మచక్ర, నెక్స్ట్ భూమి స్పర్శ. చూడండి, ఏ ముద్రలో ఉన్నాడంటే ధర్మచక్ర. దీన్నే టీచింగ్ ఆఫ్ బుద్ధ అంటాం. ఓకేనా? దీన్ని ఏమంటామండి? టీచింగ్ ముద్ర ఆఫ్ బుద్ధ అంటాం. ఇది ధర్మచక్ర టీచింగ్ ముద్ర ఆఫ్ బుద్ధ. ఓకేనండి. మరి చూడండి, గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్, మథురా స్కూల్ ఆఫ్ ఆర్ట్, అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్. మరి గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్ డెవలప్డ్ బై కనిష్క. ఇండో గ్రీక్స్ సంబంధించి ఆ మోటివ్స్ ఉంటాయి. ఇండో గ్రీక్స్ సంబంధించిన మోటివ్స్ ఉంటాయి. ఎక్కువగా మనకి బుద్ధిజం నుండి డెవలప్ అయ్యేది గాంధార. మథురా స్కూల్ ఆఫ్ ఆర్ట్లో బుద్ధిజం ఉంటుంది, జైనిజం ఉంటుంది, దాంతోపాటు హిందూయిజం యొక్క స్కల్ప్చర్స్ కూడా ఉంటాయి. కానీ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్లో ఓన్లీ బుద్ధిజం యొక్క స్కల్ప్చర్స్ మాత్రమే ఉంటాయి. ఓకేనా? బుద్ధునికి సంబంధించిన స్కల్ప్చర్స్ మాత్రమే ఉంటాయి మన ఇక్కడ గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్. దీన్ని ఇండో గ్రీక్ స్టైల్ అంటాం. ఇది గాంధార స్కల్ప్చర్. మరి గాంధార స్కల్ప్చర్లో ఏ స్టోన్ యూజ్ చేశారంటే ఏ స్టోన్ అండి? గ్రే శాండ్ స్టోన్ యూజ్ చేశారు. మరి మథురా స్కూల్ ఆఫ్ ఆర్ట్లో రెడ్ శాండ్ స్టోన్ యూజ్ చేశారు. మరి అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్లో వైట్ మార్బుల్ అంటే వైట్ కలర్ స్టోన్ అనేది యూజ్ చేశారు. క్లియర్ అండి? మరి ఏ ముద్ర ఇది? ధర్మచక్ర పరివర్తన ముద్ర. టీచింగ్స్ ఆఫ్ బుద్ధ, ధర్మచక్ర. సారనాథ్లోని డీర్ పార్క్ నియర్ వారణాసి. నెక్స్ట్ 12th క్వశ్చన్. ఇన్ ద మహాయాన బుద్ధిజం ద బోధిసత్వ అవలోకితేశ్వర వాజ్ ఆల్సో నోన్ యాజ్. ఇన్ ద మహాయాన బుద్ధిజం బోధిసత్వ అవలోకితేశ్వర వాజ్ ఆల్సో నోన్ యాజ్. మీకు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే కనుక బుద్ధుని తర్వాత అతని యొక్క లెగసీని కంటిన్యూ చేయడం కోసం బోధిసత్వాస్ డెవలప్ అయ్యారండి. మరి బోధిసత్వాస్ ఏం చేస్తారంటే ప్రజల్లో ఎన్లైట్మెంట్ తీసుకోవడానికి, నిర్వాణను కల్పించడానికి కృషి చేస్తారు. అయితే మీకు ఇచ్చిన అవలోకితేశ్వర మనకి అజంతా కేవ్స్లో ఉంటాడండి. అజంతా కేవ్స్ మహారాష్ట్ర, అందులో ఉంటాడు. చూడండి, స్కల్ప్చర్స్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ పార్ట్లో చాలా ఇంపార్టెంట్. అవలోకితేశ్వర లేకుంటే ఇతన్ని ఏమంటామంటే పద్మపాణి అంటాం. మీకు ఇచ్చిన క్వశ్చన్ అది చూడండి. ఇన్ ద మహాయాన బుద్ధిజం ద బోధిసత్వాస్ వాజ్ అవలోకితేశ్వర వాజ్ ఆల్సో నోన్ యాజ్ అంటే ఏమంటాం? పద్మపాణి అంటాం. ఏంటండి? పద్మపాణి. అవలోకితేశ్వర ఈజ్ ఆల్సో నోన్ యాజ్ పద్మపాణి. మరి పద్మపాణి ఏమంటామంటే చూడండి, హోల్డర్ ఆఫ్ ద లోటస్. పద్మపాణిని ఏమంటామంటే హోల్డర్ ఆఫ్ ద లోటస్ అంటాం. పద్మపాణి హోల్డర్ ఆఫ్ లోటస్. హీ వాజ్ ఏ బోధిసత్వ. నెక్స్ట్ ఆప్షన్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. అందులో వజ్రపాణి ఇచ్చాడు. చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్.
వజ్రపాణి ఈ వాజ్ ఆల్సో బోధిసత్వ. ఇతను ఏంటంటే కనుక హోల్డర్ ఆఫ్ ద థండర్ బోల్ట్. హోల్డర్ ఆఫ్ ద థండర్ బోల్ట్. థండర్ బోల్ట్ వజ్రపాణి హోల్డర్ ఆఫ్ ద థండర్ బోల్ట్. నెక్స్ట్ వచ్చేసి మంజుశ్రీ చూడండి. హీ వాజ్ ద సుప్రీం విజ్డమ్. మంజుశ్రీ మీనింగ్ వచ్చేసి సుప్రీం విజ్డమ్. సుప్రీం విజ్డమ్ చూడండి. వీళ్ళంతా ఎవరంటే బోధిసత్వాస్. వీళ్ళంతా బోధిసత్వాస్. మంజుశ్రీ ఈజ్ ఏ సుప్రీం విజ్డమ్. నెక్స్ట్ ఫోర్త్ మైత్రేయ. వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడండి. మైత్రేయ క్వశ్చన్ కోరుతున్నాడు. మైత్రేయ ఈజ్ ఏ ఫ్యూచర్ బుద్ధ. మైత్రేయ ఈజ్ ఏ ఫ్యూచర్ బుద్ధ. ఫ్యూచర్ బుద్ధ ఈజ్ కన్సిడర్ యాజ్ ఏ మైత్రేయ. ఫ్యూచర్ బుద్ధ ఈజ్ కన్సిడర్ యాజ్ ఏ మైత్రేయ. చాలా ఇంపార్టెంట్ చూడండి. అడుగుతూ ఉంటాడు ఎగ్జామ్కి. మైత్రేయ గురించి ఎక్కువ అడుగుతుంటాడు. దాంతోపాటు అవలోకితేశ్వర గుర్తుపెట్టుకోండి. పద్మపాణి అంటాం. అవలోకితేశ్వర ఈజ్ ఆల్సో పద్మపాణి. మనకి ఇది దేని గురించి అంటే లోటస్, విజ్డమ్ ఆఫ్ ద లోటస్ గురించి మెన్షన్ చేస్తాడు. హోల్డర్ ద లోటస్. నెక్స్ట్ 13th క్వశ్చన్. సమ్ బుద్ధిస్ట్ రాక్ కట్ కేవ్స్ ఆర్ కాల్డ్ చైత్యాస్. ఏంటండి? సమ్ బుద్ధిస్ట్ రాక్ కట్ కేవ్స్ ఆర్ కాల్డ్ చైత్యాస్ వైల్ ద అదర్ ఆర్ కాల్డ్ యాజ్ విహారాస్. మరి చైత్యాస్కి విహారాస్కి మధ్య డిఫరెన్స్ ఏంటి అని అడిగాడు క్వశ్చన్లో. ఏంటండి? చైత్యాస్కి విహారాస్కి మధ్య డిఫరెన్స్ ఏంటి? మనకి చైత్యాస్ అంటే చూడండి వీటిని ఏమంటామంటే ప్రేయర్ హాల్స్ అంటాం. చైత్యాస్ని ఏమంటాం? ప్రేయర్ హాల్స్ అంటాం. విహారాస్ని ఏమంటామంటే రిసైడింగ్ ప్లేసెస్. ఏంటండి? రిసైడింగ్ ప్లేసెస్ ఆర్ డ్వెల్లింగ్ ప్లేసెస్. మరి ఆప్షన్ బట్టి మీరు డిఫరెన్స్ కనుగొనండి. ఫస్ట్ ఆప్షన్ విహారా ఈజ్ ఏ ప్లేస్ ఆఫ్ వర్షిప్ విచ్ వైల్ చైత్యాస్ ఈజ్ ద డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ ద మోంక్స్. నెక్స్ట్ చైత్యాస్ ఈజ్ ఏ ప్లేస్ ఆఫ్ వర్షిప్ వైల్ విహారా ఈజ్ ద డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ ద మోంక్స్. ఎస్ అండి, చైత్య ఈజ్ ఏ ప్లేస్ వర్షిప్ వైల్ విహారా ఈజ్ ద ప్లేస్ డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ ద మోంక్స్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. చైత్య ఈజ్ ద స్తూప ఆర్ ఫార్ అండ్ కేవ్. ఇది కూడా కాదు ఆప్షన్. నెక్స్ట్ దెర్ ఈస్ నో మెటీరియల్ డిఫరెన్స్ బిట్వీన్ టూ. ఎస్ దెర్ ఈస్ ఎ మెటీరియల్ డిఫరెన్స్ బిట్వీన్ టూ. ఇట్స్ ఆల్సో రాంగ్ స్టేట్మెంట్. మరి ఫస్ట్ వేర్ ద ప్లేస్ ఆఫ్ వర్షిప్ అన్నాడు, రివర్స్ ఇచ్చాడు చూడండి. రివర్స్ ఇచ్చాడు. చైత్య ఈజ్ డ్వెల్లింగ్ ప్లేస్ అన్నాడు. మనకి ఆన్సర్ ఏంటంటే చైత్య ఈజ్ ఎ ప్లేస్ ఆఫ్ వర్షిప్ వైల్ విహారా ఇస్ ద డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ ద మోంక్స్. ఏ మోంక్స్ అండి? బుద్ధ సంబంధించిన భిక్షుస్ అంటాం కదా, బుద్ధ మోంక్స్. వీళ్ళ యొక్క ప్రేయర్ హాల్ని ఏమంటామంటే చైత్యాలు అంటాం. వాళ్ళు నివసించే ప్లేస్ని ఏమంటామండి? విహారాస్ అంటాం. విహారాస్ ఇస్ ఏ డ్వెల్లింగ్ ప్లేస్. క్లియర్ అండి? క్వశ్చన్ క్లియర్ కదా? నెక్స్ట్ క్వశ్చన్ 14th క్వశ్చన్ చూడండి. 14th క్వశ్చన్ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. నేను మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రం పిక్ చేశాను. ఆ క్వశ్చన్స్ సంబంధించిన బ్యాక్గ్రౌండ్ క్లియర్గా అనాలిసిస్ చేస్తూ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అయితే మీరు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కింగ్డమ్స్ వర్ అసోసియేటెడ్ విత్ ద లైఫ్ ఆఫ్ ద బుద్ధ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కింగ్డమ్స్ వర్ అసోసియేటెడ్ విత్ ద లైఫ్ ఆఫ్ ద బుద్ధ. మరి బుద్ధునికి సంబంధించిన కింగ్డమ్స్ ఏవి రిలేటెడ్ అయి ఉన్నాయని అడిగాడు. అంటే అవంతియ, గాంధార, కోసల, మగధ. ఇది యూపీఎస్సీ క్వశ్చన్ చూడండి. యూపీఎస్సీ క్వశ్చన్ మేబీ అడిగే అవకాశం చూడండి. అందుకే నేను పిక్ చేశాను. అంటే లైఫ్ ఆఫ్ బుద్ధ ఎవరిది? లైఫ్ ఆఫ్ బుద్ధ దేంతో సంబంధం కలిగి ఉన్నాడు? ఏ కింగ్డమ్స్ అంటే కనుక అవంతి, గాంధార, కోసల, మగధ. చూడండి కోసల దాంతోపాటు మగధ రెండింటితో సంబంధం కలిగి ఉన్నాడు. మనకి కోసల ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ద లుంబిని అండి. కోసల ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ లుంబిని. మనకి యాక్చువల్గా మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఓకేనా, మదర్ ఎవరు? మాయాదేవి. ఎవరి యొక్క మదర్ అండి? సిద్ధార్థ యొక్క మదర్ బిలాంగ్స్ టు ద కోసల డైనెస్టీ. ఓకేనా. మగధతో ఎలా అంటే మనకి అజాత శత్రువు ఈజ్ ఏ కాంటెంపరీ ఆఫ్ బుద్ధ. వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడండి. అజాత శత్రువు ఈజ్ ఏ కాంటెంపరీ ఆఫ్ బుద్ధ. అజాత శత్రువు ఈజ్ ఏ కాంటెంపరీ ఆఫ్ బుద్ధ. ఎవరికి కాంటెంపరీ అండి? అజాతశత్రువు ఈజ్ ఏ కాంటెంపరీ ఆఫ్ బుద్ధ. దాంతోపాటు అజాతశత్రువు ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ని హోస్ట్ చేశాడు. ఎక్కడ? మనకి రాజగృహలో హోస్ట్ చేసేది ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్. ఓకేనా. దేంతో సంబంధం కలిగి ఉన్నాడంటే ఓకేనా 3, 4 కోసల అండ్ మగధతో సంబంధం కలిగి ఉన్నాడు. మరి ఆన్సర్ ఏంటంటే 3 and 4 ఎక్కడ ఉన్నాయి? 3 is the answer. ఓన్లీ 3 and 4. దేంతో సంబంధం కలిగి ఉన్న క్వశ్చన్ వస్తుంది చూడండి. యూపీఎస్సీ క్వశ్చన్ ఇది, ప్రీవియస్ క్వశ్చన్. అందుకే పిక్ చేసి దీని మీద ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను నేను. ఓకేనా. లైఫ్ ఆఫ్ బుద్ధ. నెక్స్ట్ 15th క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 15. విత్ రిఫరెన్స్ టు ద రిలీజియస్ హిస్టరీ ఆఫ్ ఇండియా
With reference to the religious history of India, consider the following statement. The concept of Bodhisattva is central to the Hinayana sect of Buddhism. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే పైన క్వశ్చన్ వచ్చింది, ఆల్రెడీ క్వశ్చన్ వచ్చింది. ద కాన్సెప్ట్ ఆఫ్ బోధిసత్వ ఈజ్ సెంట్రల్ టు హీనయాన సెక్ట్ ఆఫ్ బుద్ధిజం. చూడండి, సెంట్రల్ టు హీనయాన సెక్ట్ ఆఫ్ బుద్ధిజం కాదు, సెంట్రల్ టు మహాయాన బుద్ధిజం. సెంట్రల్ టు మహాయాన బుద్ధిజం, నాట్ హీనయాన బుద్ధిజం. చూడండి, నాలెడ్జ్ బోధిసత్వాస్ to promote a knowledge and create or given to salvation for all peoples. అంటే సెల్ఫ్గా కాకుండా ఒక మహాయాన బుద్ధిజం ద్వారా, మహాయాన అంటే అతని యొక్క సాల్వేషన్ ఏంటంటే ప్రజలందరికీ కల్పిస్తారు, ఆ మోక్షాన్ని కల్పిస్తారు, ఇది ఆ నాలెడ్జ్ని అందిస్తారు. ఓకేనా. అయితే చూడండి, ద కాన్సెప్ట్ ఆఫ్ బోధిసత్వ ఈజ్ సెంట్రల్ టు ద హీనయాన సెక్ట్ ఆఫ్ బుద్ధిజం అన్నాడు. ద కాన్సెప్ట్ ఆఫ్ బోధిసత్వ ఈజ్ సెంట్రల్ టు హీనయాన సెక్ట్ ఆఫ్ బుద్ధిజం అన్నాడు. ఈజ్ అ రాంగ్ స్టేట్మెంట్. దేనికి రాంగ్ అంటే చూడండి, ఇట్ ఈజ్ ఏ సెంట్రల్ టు ద మహాయాన బుద్ధిజం, నాట్ ఫర్ హీనయాన బుద్ధిజం. క్లియర్ అండి? is a statement is wrong. Next, Bodhisattva is a compassionate one on his way to enlightenment. Yes. చూడండి, బోధిసత్వుడు జ్ఞాన మార్గంలో కరుణామయుడు. ఎస్, నిజమే. కంపాషనేట్, బోధిసత్వ ఇస్ ఎ కంపాషనేట్ వన్ ఆన్ హిస్ వే టు ఎన్లైట్మెంట్. అంటే జ్ఞానం కల్పించడంలో చాలా కమిట్మెంట్తో కలిగి ఉన్నాడు. ఎవరు? బోధిసత్వాస్. ఇందాకే చెప్పు కదా, బోధిసత్వలో మంజుశ్రీ, అవలోకితేశ్వర, పద్మపాణి, దాంతోపాటు మైత్రేయ, ఫ్యూచర్ బుద్ధ, వీళ్ళంతా ఏంటండి? వీళ్ళంతా ఎవరు? మనకి బోధిసత్వాస్. బోధిసత్వ డిలేస్ అచీవింగ్ ఇస్ సాల్వేషన్ టు హెల్ప్ ఆల్ సెంటెంట్ బిలాంగ్స్ ఆన్ దేర్ పాత్. ఇట్స్ ఎస్, బోధిసత్వుడు తన మోక్షాన్ని సాధించడంలో జాప్యం చేస్తూ సమస్త జీవరాశులకు సహాయం చేస్తాడు. ఎస్, ఇట్ ఈస్ ఆల్సో కరెక్ట్. అంటే మనకి రెండు ఆప్షన్స్ కరెక్ట్ అండి బోధిసత్వ సంబంధించి. మరి రాంగ్ ఆప్షన్ ఏంటి? ఫస్ట్ ఆప్షన్ రాంగ్ ఆప్షన్. ఇది కరెక్ట్ అన్నాడు. ఏది ఆన్సర్ వచ్చేసి మనకి 2 and 3 ఆన్సర్. అంటే B is the answer. 2 and 3. Next చూడండి, క్వశ్చన్ నెంబర్ 16. With reference to the religious history of India, consider the following. With reference to the religious history of India, consider the following statements. సేమ్ అలాగే ఉంది క్వశ్చన్ చూడండి. కానీ సౌత్రాంతిక అండ్ సమ్మితీయ వర్ ద సెక్ట్స్ ఆఫ్ జైనిజం అన్నాడు. చూడండి, సౌత్రాంతిక అండ్ సమ్మితీయ ఈజ్ నాట్ సెక్ట్స్ ఆఫ్ జైనిజం, ఈజ్ వాట్ బిలాంగ్స్ టు బుద్ధిజం. జైనిజం సంబంధించిన సెక్ట్స్ కాదు. ఓకేనా. ఏంటండి? సౌత్రాంతిక అండ్ సమ్మితీయ వాజ్ ద సెక్ట్స్ ఆఫ్ జైనిజం అన్నాడు, కాదు బుద్ధిజం. మనకి అరౌండ్ 18 సెక్ట్స్ ఉన్నాయి. 18 సెక్ట్స్ అని 18 శాఖలు ఉన్నాయి బుద్ధిజంలో. అవే మనకి 4th బుద్ధిస్ట్ కౌన్సిల్లో 2 మేజర్గా ఫార్మేషన్ అయ్యాయి. ఒకటి హీనయాన, రెండోది మహాయాన. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రాంగ్ ఆప్షన్. నెక్స్ట్, ఫస్ట్ statement is the wrong statement. Sarvastivadin held that the constituents of phenomena were not wholly momentary but existed forever in a latent form. Yes, దృగ్విషయం యొక్క భాగాలు పూర్తిగా క్షణికమైనవి కావని, అవి ఎప్పుడు గుప్త రూపంలో ఉన్నాయని సర్వస్తివాదిని అభిప్రాయపడ్డాడు. ఎస్, సర్వస్తివాదిని బిలాంగ్స్ టు బుద్ధిజం. ఇలాగే సేమ్ బిలీవ్ చేశారండి. సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సెకండ్ స్టేట్మెంట్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓన్లీ 2 is the answer. ఓన్లీ 2 is the ఆన్సర్. క్లియర్ అండి? 1 and 2, ఓన్లీ 2 is the ఆన్సర్. మనకి ఇప్పుడు ఆన్సర్, నెక్స్ట్ ఆన్సర్ ఏంటి? సెకండ్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ 17th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్ కామన్ టు బుద్ధిజం అండ్ జైనిజం? వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్ కామన్ టు బుద్ధిజం అండ్ జైనిజం? అవాయిడెన్స్ ఆఫ్ ఎక్స్ట్రీమిటీస్ ఆఫ్ పీనియన్స్ అండ్ ఎంజాయ్మెంట్. నెక్స్ట్, indifference to the authority of the Vedas. Next, denial of efficiency of rituals. Fourth, non-injury to animal life. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్ కామన్ టు బోత్ బుద్ధిజం అండ్ జైనిజం అంటే అవాయిడెన్స్ ఆఫ్ ఎక్స్ట్రీమిటీస్ ఆఫ్ పీసెన్స్ అండ్ ఎంజాయ్మెంట్. ఇది డిఫరెన్స్ చూడండి, ఇది డిఫరెన్స్. ఎందుకు డిఫరెంట్ అని చూడండి. ఇక్కడ ఏమొచ్చాడు? కామన్ అన్నాడు. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే బుద్ధిజం జైనిజం సంబంధించి, బుద్ధిజం అండ్ జైనిజం అబ్జర్వ్ చేస్తే, బుద్ధిజం వచ్చేసి ఎక్స్ట్రీమ్ ఫార్మ్ ఆఫ్ మెథడ్ని ఏది ఫాలో అవ్వదు, ఓన్లీ మిడిల్ పాత్నే మాత్రమే ఫాలో అవుతుంది. బుద్ధ సెడ్ వి ఫాలోడ్ మిడిల్ పాత్. మరి జైనిజం ఏంటి? ఎక్స్ట్రీమ్ ఫామ్ ఫాలో అవుతుంది చూడండి, ఎక్స్ట్రీమ్ ఫామ్. ఎలాగంటే వైలెన్స్ అనేది ఎక్స్ట్రీమ్గా వైలెన్స్ని ఎలాగంటే ఎక్స్ట్రీమ్గా ఫాలో అవుతుంది. ఇప్పుడు మనకి అగ్రికల్చర్ ప్రాక్టీస్ ఇస్ ఏ ఫుడ్ స్టేబుల్ ప్రాక్టీస్. అంటే ఫుడ్ కావాలి అంటే అగ్రికల్చర్ చేయాలి. ఏంటండి? హ్యూమన్ బీయింగ్ సస్టైన్ అవ్వాలి అంటే ఫుడ్ కావాలంటే అగ్రికల్చర్ ప్రాక్టీస్ చేయాలి. కానీ ఏదైతే జైనిజం యొక్క ప్రిన్సిపల్ చూడండి, అగ్రికల్చర్ చేస్తే ఇన్సెక్ట్స్ చనిపోతాయి,
ఇన్సెక్ట్స్ ఏవైతే ఇన్సెక్ట్స్ ఉన్నాయో ఆ ఇన్సెక్ట్స్ కల్టివేషన్లో ఇన్సెక్ట్స్ చనిపోతాయి. ఇన్సెక్ట్స్ చనిపోవడం కూడా ఏమంటామంటే అహింస కింద కన్సిడర్ చేస్తారు, హింస కింద కన్సిడర్ చేస్తారు ఎవరు? జైనిజం. అందుకే చూడండి, ఒక ఏదైతే అవాయిడెన్స్ ఆఫ్ ఎక్స్ట్రీమిటీస్ ఆఫ్ పీనెన్స్ అండ్ ఎంజాయ్మెంట్ ఏదైతే ఇది ఉందో దీని మీద ఈ యొక్క ఎక్స్ట్రీమిజం ప్రిన్సిపల్స్ ఫాలో అయ్యింది ఏదంటే కనుక జైనిజం. మోడరేట్ ప్రిన్సిపల్స్ ఆర్ మిడిల్ పాత్ ఫాలో అయ్యింది ఎవరంటే బుద్ధిజం. గుర్తుపెట్టుకోండి, మిడిల్ పాత్ మాధ్యమిక కారిక వచ్చేసి బుద్ధిజం, ఈ ఎక్స్ట్రీమిస్ట్ ప్రిన్సిపల్స్ ఫాలో అయ్యింది జైనిజం. ఓకేనా? అయితే ఫస్ట్ ఆప్షన్ ఇస్ రాంగ్ ఆప్షన్. రెండింటికి డిఫరెన్స్ ఉందండి పీనెన్స్ అండ్ మూమెంట్లో. నెక్స్ట్, ఇన్ డిఫరెన్స్ టు ద అథారిటీ ఆఫ్ ద వేదాస్. ఇన్ డిఫరెన్స్ టు ద అథారిటీ ఆఫ్ ద వేదాస్. ఎస్, చూడండి, డిఫరెన్స్ లేకపోవడం. ఇన్ డిఫరెన్స్ టు ద అథారిటీ ఆఫ్ వేదాస్. ఏదైతే అథారిటీ ఆఫ్ వేదాస్ ఉందో దీన్ని రెండు కూడా దీన్ని అంగీకరించలేదు. అథారిటీ ఆఫ్ వేదాస్ని ఏది బుద్ధిజం అండ్ జైనిజం రెండు కూడా ప్రమోట్ చేయలేదు. దీన్ని రినౌన్సియేట్ చేసే రెండింటిని రినౌన్సియేట్ చేసాయి. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ చూడండి, డినైల్ ఆఫ్ ఎఫిషియన్సీ ఆఫ్ రిచువల్స్. సింపుల్గా అబ్జర్వ్ చేయండి, అంటే హ్యూజ్ రిచువల్ ప్రాక్టీసెస్ని ఏం చేశాయంటే కండెమ్ చేసాయి. రైట్, ఇది కూడా రైటే అండి. డినైల్ ఆఫ్ ఎఫిషియన్సీ ఆఫ్ రిచువల్స్ అంటే హ్యూజ్గా రిచువల్స్ చేయడం కూడా ఇది చేయకూడదు అని చెప్పినది ఏంటంటే బుద్ధిజం అండ్ జైనిజం. అది చెప్తున్నా కదండి, మనకి ఐరన్ వేదిక్ ఏజ్ పీరియడ్లో హ్యూజ్ ఫార్మ్ ఆఫ్ రిచువల్స్ అంటే హ్యూజ్ లెవెల్ ఆఫ్ ప్రాక్టీస్ ఆఫ్ రిచువల్స్ ఏమయ్యాయంటే కనుక ఒక హై ఎక్స్పెండిచర్ అయింది. దాంతోపాటు ఎనిమల్ సాక్రిఫైసెస్, దాంతోపాటు కంప్లీట్గా బ్రాహ్మణికల్ డామినేషన్, ఇవన్నీ ఏంటంటే ప్రజల్లో డిస్కంటెంట్ తీసుకొచ్చాయి, అంటే తీవ్రత తీసుకొచ్చాయి ఏలిజ్ మీద, వైదిక మతం మీద. అందుకే వాళ్ళు ఎలా ట్రాన్స్ఫార్మ్ అయ్యారంటే చూడండి, బుద్ధిజం జైనిజంకి ట్రాన్స్ఫర్ అయ్యారు. అందుకే చూడండి, డినయల్ ఆఫ్ ఎఫిషియన్సీ ఆఫ్ రిచువల్స్ అంటే ఎక్కువ రిచువల్స్ చేయకూడదు. నామినల్ రిచువల్స్ ఇస్ బెటర్, అంటే ఎక్స్ట్రీమ్ ఫార్మ్ ఆఫ్ రిచువల్స్ ఆల్సో వెరీ డేంజరస్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్ అని ఎవరు చెప్పారండి? ఓకేనా? బుద్ధిజం అండ్ జైనిజం రెండు మెన్షన్ చేశాయి. ఇట్ ఇస్ ఆల్సో కరెక్ట్. నెక్స్ట్, నాన్ ఇంజరీ టు ఎనిమల్ లైఫ్. ఎస్, ఏంటండి, ఎనిమల్ సాక్రిఫైసెస్ చేయకూడదు. ఓకేనా? ఎనిమల్ సాక్రిఫైసెస్ చేయకూడదు. ఎక్స్ట్రీమ్ ఫార్మ్ ఆఫ్ ఎనిమల్ సాక్రిఫైసెస్ leads to the agriculture scarcity, cultivation of agriculture scarcity. అంటే extreme form of animal sacrifices leads to the scarcity in agriculture in cultivation of agriculture. ఏదైతే వ్యవసాయం చేస్తామో వ్యవసాయంలో షార్టేజ్ ఏర్పడుతుంది దీనివల్ల, ఎక్స్ట్రీమ్ ఫార్మ్ ఆఫ్ ఎనిమల్ సాక్రిఫైసెస్ వల్ల. క్లియర్ అండి? అందుకే మనకి బుద్ధిజం కూడా చెప్తుందండి, ఎనిమల్ సాక్రిఫైసెస్ని బ్యాన్ చేయండి. దాంతోపాటు జైనిజం కూడా చెప్తుంది అవుతుంది సాక్రిఫైస్ ప్రమోట్ చేయదు. ఓకేనా? ఎక్స్ట్రీమ్ ఫార్మ్ ఆఫ్ అహింస మెథడ్స్ ఎవరి జైనిజంవి, కానీ బుద్ధిజం మిడిల్ పాత్ ఫాలో అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకు ఆన్సర్ ఏంటి చూడండి, 3 ఆప్షన్స్ కరెక్ట్, అంటే మొత్తం 3 ఆప్షన్స్ కామన్గా ఉన్నాయి. దేనికండి? ఒకటి తప్ప. మరి ఆన్సర్ ఏంటంటే బి 2, 3, 4 ఇస్ ద ఆన్సర్. 2, 3, 4 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ 18th క్వశ్చన్ చూడండి, ఇట్స్ ద లాస్ట్ క్వశ్చన్. వై డిడ్ బుద్ధిజం స్టార్ట్ డిక్లైనింగ్ ఇన్ ఇండియా ఇన్ ద ఎర్లీ మిడివల్ టైమ్స్? మనకి బుద్ధిజం చాలా ఇంపార్టెంట్. అదే ఇట్స్ ఎ బర్త్ ప్లేస్ ఆఫ్ ఇండియా. ఓకేనా? బుద్ధిజం అంటే బుద్ధిజం యొక్క మెయిన్ ప్లేస్, బర్త్ ప్లేస్ అంటే ఇండియా. ఇండియన్ సబ్ కాంటినెంట్ ఈజ్ ఏ బర్త్ ప్లేస్ ఆఫ్ బుద్ధిజం. బట్ నౌ బుద్ధిజం ఉందా అంటే బుద్ధిజం ప్రజెంట్ లేదు, డిసపియర్ అయిపోయింది. మరి బుద్ధిజం ట్రాన్స్ఫార్మ్ ఇంటే వరల్డ్ రిలీజియన్. ఎస్, ఎలా ట్రాన్స్ఫార్మ్ అయింది? అశోకుడు చాలా ప్రమోట్ చేసి ప్రాపగేట్ చేశాడు. ఓకేనా? డెలిగేట్స్ని అదర్ కంట్రీస్కి పంపించాడు, శ్రీలంక కావచ్చు, సౌత్ ఈస్టర్న్ కంట్రీస్ కావచ్చు పంపించాడు. ఎవరు? అశోకుడు. ఓకేనా? ఇండియా ఈజ్ ఏ బర్త్ ప్లేస్ ఆఫ్ బుద్ధిజం. బట్ ప్రజెంట్ బుద్ధిజం ఇండియాలో ఉందంటే లేదు, డిసపియర్ అయిపోయింది. అయితే మిడివల్ పీరియడ్లో మనకి 12th century AD 13th centuryలో కంప్లీట్గా డిక్లైన్ అయిపోయింది, కంప్లీట్గా డిసపియర్ అయిపోయింది ఏది? బుద్ధిజం. మరి దేనికి రీజన్స్ ఏంటి? వాట్ ఆర్ ద మెయిన్ రీజన్స్ ఫర్ ద డిసపియర్ ఆఫ్ బుద్ధిజం? మీకు ఆప్షన్స్ అబ్జర్వ్ చేస్తే, బుద్ధ వాజ్ బై ద టైమ్ కన్సిడర్డ్ యాజ్ ఏ వన్ ఆఫ్ ద ఇన్కార్నేషన్స్ ఆఫ్ విష్ణు అండ్ thus become పార్ట్ ఆఫ్ ద వైష్ణవిజం.
ఎస్ అండి. యాక్చువల్గా బుద్ధ వాజ్ ఏ హ్యూమన్ బీయింగ్. Buddha is a human being. He was established one of the famous Buddhist principles. అంటే టీచింగ్స్ జస్ట్ టీచింగ్ మీద ప్రమోట్ చేశాడు. కానీ బుద్ధిజం ఈజ్ గ్రాడ్యువల్లీ బికేమ్ ఏ రిలీజియన్, అంటే మతంగా మారింది, మతంగా అవతరించింది. మరి మతంగా అవతరించింది అయితే చూడండి, ఏదైతే ప్రివలెన్స్ ఆఫ్ బుద్ధిజం ఈజ్ స్ట్రాంగ్, అంటే బలపడుతూ ఉంది బుద్ధిజం. అలాంటి టైంలో మనకి బ్రాహ్మణిజం ఏమవుతుంది, డిక్లైన్ అవుతూ వచ్చింది. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత ఏం చేశారంటే బ్రాహ్మణ్స్ వాళ్ళ యొక్క మతాన్ని ప్రాముఖ్యత చేసుకోవడం కోసం, వైదిక మతాన్ని ప్రమోట్ చేయడం కోసం వీళ్ళు ఏం చేశారంటే బుద్ధుడు కూడా, అంటే ఎప్పుడైతే మహాయాన బుద్ధిజంలో ఐడల్ వర్షిప్ వచ్చిందో అప్పుడు ఏం చెప్పారంటే బ్రాహ్మణ్స్, అంటే ఎవరైతే బ్రాహ్మణ్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏం చెప్పారంటే వాళ్ళ యొక్క రిచువల్ ప్రాక్టీస్లో బుద్ధుడు కూడా 9 అవతారాలు, అంటే మొత్తం 10 అవతారాలు కదా, విష్ణు యొక్క 10 అవతారాల్లో ఒక మెంబర్ అని చెప్పారు. ఎవరండి? బుద్ధుడు కూడా 10 అవతారాల్లో ఒక మెంబరు. అందుకే మనకి నైన్త్ అవతార ఏ అవతార అంటే కనుక బుద్ధ అవతార. 10th వచ్చేసి కలికి, 9th వచ్చేసి బుద్ధ అవతార. చూడండి, ఇన్కార్నేషన్ ఐడల్ వర్షిప్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, ఈ ఐడల్ వర్షిప్ ఎక్కడ మహాయాన బుద్ధుడు స్టార్ట్ అయింది. ఐడల్ వర్షిప్ లీడ్స్ టు ద అవతారస్, ఏది హిందూ అవతారస్, వైష్ణవిజం. ఓకేనా? ఇట్స్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఫర్ ద డిక్లైన్ ఆఫ్ బుద్ధిజం. is also correct statement అండి. నెక్స్ట్, ఇన్వేజన్ ట్రైబ్స్ ఫ్రమ్ సెంట్రల్ ఏషియా టిల్ టైమ్ లాస్ట్ గుప్తన్ కింగ్డమ్ అడాప్ట్ హిందూయిజం అండ్ ప్రిస్క్రిప్టెడ్ బుద్ధిస్ట్. ఇది లేదండి, ఇది గుప్తులు కూడా బుద్ధిజం ప్రమోట్ చేశారు. మనకి గ్రాడ్యువల్గా డిక్లైన్ అవుతూ వచ్చింది, కానీ ఎక్స్ట్రీమ్గా ఎప్పుడు డిసప్పేర్ అయిందంటే కనుక 12th centuryలో డిసప్పేర్ అయింది. 12th or 10th centuryలో డిసప్పేర్ అయింది. ఇట్స్ అ రాంగ్ ఆప్షన్. నెక్స్ట్, కింగ్స్ ఆఫ్ గుప్తా డైనస్టీ వర్ స్ట్రాంగ్లీ అపోజ్ టు బుద్ధిజం. ఇట్స్ రాంగ్ ఆప్షన్ అండి. ఎప్పుడు కూడా గుప్తుల యొక్క కింగులు ఓకేనా బుద్ధిజంని ఎప్పుడు స్ట్రాంగ్లీ అపోజ్ ఎప్పుడు చేయలేదండి, బుద్ధిజంని సపోర్ట్ చేయలేదు. ఈ యొక్క 2 ఆప్షన్స్ రాంగ్. ఏది కరెక్ట్ ఆన్సర్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ కరెక్ట్ అన్నాడు. ఓన్లీ వన్ ఇస్ ద కరెక్ట్. అయితే ఇక్కడ నీకు మేజర్ ఇన్సైట్స్ ఇస్తాను చూడండి. వాట్ ఆర్ ద మెయిన్ రీజన్స్ ఫర్ ద డిక్లైన్ ఆఫ్ బుద్ధిజం అంటే చూడండి, మనకి ఇంపార్టెంట్ చూడండి. ఇక్కడ బుద్ధిజం ఎలా డిక్లైన్ అవుతూ వచ్చిందంటే కనుక మొట్టమొదటిసారిగా మహాయాన బుద్ధిజం రావడం, అందులో ఐడల్ వర్షిప్ తీసుకురావడం, దాంతోపాటు యాక్చువల్గా కామన్ లోకల్ పీపుల్స్కి అర్థమయ్యే లాంగ్వేజ్ పాలీ లాంగ్వేజ్. కానీ వీళ్ళు ఏమి ఇంట్రడ్యూస్ చేశారంటే కనుక సాంస్క్రిట్ లాంగ్వేజ్, ఎలైట్ లాంగ్వేజ్ ఇంట్రడ్యూస్ చేశారు. సాంస్క్రిట్, ఐడల్ వర్షిప్, ఇన్కార్నేషన్ ఆఫ్ బుద్ధ అంటే అవతారాలు. ఏంటంటే బ్రాహ్మణ్స్ ఏం చెప్పారంటే కనుక బుద్ధునికి ఒక అవతారాన్ని కల్పించారు. దాన్నే దశావతారం. ఓకేనా? దశావతారం. ఆ దశావతారంలో 9వ అవతారం ఎవరికి ఇచ్చారు? బుద్ధునికి ఇచ్చారు. అంటే ఇన్కార్నేషన్ ఆఫ్ బుద్ధ, అవతారాస్ ఒకటి, ఐడల్ వర్షిప్ ఆఫ్ బుద్ధ అంటే విగ్రహారాధన ఒకటి, దాంతోపాటు లాంగ్వేజ్, కామన్ పీపుల్స్కి అర్థమయ్యే లాంగ్వేజ్ని రీప్లేస్ చేసి పాలి లాంగ్వేజ్ రీప్లేస్ విత్ ద సాంస్క్రిట్ లాంగ్వేజ్. దాంతోపాటు చూడండి, మనకి ఇస్లామిక్ ఇన్వేజన్ స్టార్ట్ అయ్యాయి ఎప్పుడు 1090-20. దాంతోపాటు 11th century AD, 12th century AD. ఆ 12th century ADలో 1190లో మనకి మహమ్మద్ గోరీ వస్తాడు ఇండియాకి. ఇస్లామిక్ ఇన్వేజన్స్, ఆ ఇస్లామిక్ ఇన్వేజన్స్లో అతనితో పాటు మహమ్మద్ గోరీతో పాటు 2 personsలో మేజర్ పర్సన్ బక్తియార్ ఖిల్జీ. ఓకేనా? బక్తియార్ ఖిల్జీ ఓకేనా నలంద యూనివర్సిటీని ఏం చేస్తాడంటే కనుక డిస్ట్రాయ్ చేస్తాడు. ఇలాగా గ్రాడ్యువల్గా బుద్ధిజం అనేది డిసప్పేర్ అవుతూ వస్తుంది. ఇంకా ఇస్లామిక్ పీరియడ్కి వచ్చేసరికి కంప్లీట్గా బుద్ధిజంని రిలవెన్స్ లేకుండా పోతుంది. ఓకేనా? కంప్లీట్గా రిలవెన్స్ లేకుండా వెళ్తుంది. క్లియర్ అండి? దిస్ ఇస్ ద టుడే కాన్సెప్ట్స్ అండి. మనకి బుద్ధిజం మీద అరౌండ్ 18 క్వశ్చన్స్ పిక్ చేశాను. 18 క్వశ్చన్స్తో పాటు వాటి యొక్క బ్యాక్గ్రౌండ్ని క్లియర్గా డిస్కస్ చేశాను. మీరు చాలా జాగ్రత్తగా వీడియో వింటూ క్వశ్చన్ సాల్వ్ చేయండి. అంటే క్వశ్చన్ పాస్ చేసుకొని వీడియో పాస్ చేసుకొని క్వశ్చన్ సాల్వ్ చేయండి. క్వశ్చన్ సాల్వ్ చేసిన తర్వాత నేను చెప్పే బ్యాక్గ్రౌండ్ కంటెంట్ని మీరు బ్రీఫ్గా రాసుకోవచ్చు. చూడండి, ఏదైతే ఇంపార్టెంట్ థీమ్స్ ఇస్తున్నానో ఈ థీమ్స్ చాలా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్స్ మీదనే క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. నేనైతే ఏదైతే కాన్సెప్ట్ చెప్తానో అక్కడే క్వశ్చన్ వస్తుంది. డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి. ఆర్బీ, ఎన్టీపీసీ, ఎస్ఐ, పీసీ వీటికి అన్నిటి కూడా డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి. ఎటువంటి స్టేట్మెంట్స్ ఉండవు. కానీ బ్యాక్గ్రౌండ్ అనాలిసిస్ తెలిస్తేనే నువ్వు డైరెక్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేయగలుగుతావు. కాబట్టి నేను వీటి మీద ఫోకస్ చేస్తూ వచ్చాను. క్లియరా? ఓకే అండి, ఆల్ ది బెస్ట్.